పొలిటీషియన్గా మంచి చేసినా చెడే, చెడు చేసినా చెడే. ఊరికే చేశారా? ఓటు కోసం చేశారు. ప్రజలు ఇంకేదో ఇస్తారని ఓట్లేసారని అనుకుంటున్నారా? చెయ్యలేకపోయాము అనేది పవన్ కళ్యాణ్ గారిని హోమ్ మినిస్టర్ తీసుకోమని సజెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా. ఏముంది, ఏ పని చేయనప్పుడు ఏ పోస్ట్ అయినా ఒకటే. పవన్ కళ్యాణ్ కీలుకి కీలు, చేతి మీద ఉన్న గీతలు చెరిపేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. మీ గీతలు ఉన్నాయి, ఒకసారి చూపించి. జగన్ గారిని తిట్టడం, వైసీపీని తిట్టడం, మీ రేఖలు లేకుండా చేస్తా, మీ పార్టీ లేకుండా చేస్తా, మక్కలు ఎరగొడతా, నువ్వు రౌడీవా? రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యేది 100% ఖాయం. ఆ రోజు లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరు చేసిన దానికి వడ్డీతో సహా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇస్తాం. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. సినీ స్టార్ సెలబ్రిటీ నుంచి పాలిటీషియన్ వరకు ఏ రోల్ ఇచ్చినా, ఏ క్యారెక్టర్ ఇచ్చినా, ఏ పదవి ఇచ్చినా, ఏ చైర్మన్ పొజిషన్ ఇచ్చినా కూడా 100కి 100% జస్టిఫై చేసిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా గారు. కొత్త సంవత్సరం సందర్భంగా తన స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆర్కే రోజా గారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్నారనే విమర్శలు వస్తూ ఉన్నాయి. బట్ అధికారంలో ఉన్నప్పుడు ఆమె చాలా దూకుడుగా వ్యవహరించారు అని కూడా మనకి తెలుసు. అసలు ఏంటి ఈ కాంట్రాస్ట్? రోజా గారు అధికారంలో ఉన్నప్పుడు కంటే కూడా ప్రతిపక్షంలో చాలా విజృంభిస్తారు అని చెప్పి అనుకున్నాం. బట్ కొంచెం సైలెంట్ అయ్యారా, ఉండాల్సి వస్తుందా? అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే, వెల్కమ్. చాలా ఇయర్స్ తర్వాత థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. అయ్యో, మీ ద్వారా ఇంతమంది అభిమానులు కలుసుకునే అవకాశం వచ్చింది. క్యూబ్ టీవీకి, మీకు అండ్ మీ వ్యూయర్స్ అందరికీ న్యూ ఇయర్ విషెస్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2026 ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? ప్రతి సంవత్సరం అద్భుతంగానే ఉందండి. దీంట్లో గెలుపోటములు అనేది సహజం. సో గెలిస్తేనే బాగుంది, ఓడిపోతే బాగాలేదు అనేది ఏం లేదు. గెలిస్తే అదొక సంతోషం, ఓడిపోతే అదొక లెసన్. సో దాంట్లో మనం చేసిన తప్పులను తెలుసుకొని సరిదిద్దుకుంటే మళ్ళీ గెలుపు వైపు వెళ్తాం. సో నాకు గెలుపైనా ఓటమైనా ప్రతి సంవత్సరం కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. హ్యాపీనెస్ కూడా దాంట్లో ఎన్నో ఉంటాయి. మంచి ఏమంటారు, హ్యాపీ మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి నాకు. సో అవి తలుచుకుంటాను. ఎప్పుడు కూడా నెగిటివ్ని నా దగ్గరికి చేరనివ్వను, నెగిటివ్ పీపుల్ని రానివ్వను, నెగిటివ్ థాట్స్ని రానివ్వను. ఓకే, బట్ 2025 అంటే ఎలక్షన్ మొన్న డిఫీట్ టైం, అంతకుముందు కూడా అధికారంలో ఉన్నప్పుడు రోజా గారు అసలు మాట్లాడితే సెన్సేషన్, మాట్లాడితే ఒక కాంట్రవర్సీ, ఏం మాట్లాడిన ఒక వార్తే, అసలు నోరు తెరిస్తే ఒక వార్త ఆ రోజు. సో అది ప్లస్ మైనస్ నాకైతే ఇప్పటి వరకు అర్థం కాలేదు. అది టీఆర్పీ కోసం చేస్తారా, అభిమానంతో చేస్తారా, లేదా కోపంతో చేస్తారో తెలియదు, కానీ ప్రతిదాన్ని సెన్సేషన్ చేస్తారు. అది రోజా చేస్తే. అదే వేరే వాళ్ళు చేస్తే అది న్యూస్ కూడా కాదు. మరి అది ప్లస్ మైనస్ అనేది నాకు ఇప్పుడు అర్థం కాలేదు. కొన్ని సమయాల్లో ప్లస్, కానీ కొన్ని సమయాల్లో అబ్బా అనిపిస్తుంది నాకైతే. ఓకే, యాజ్ బిఫోర్ ఐ సెడ్ ఇన్ ఇంట్రో, అక్కడ ఏ రోల్ అంటే క్యారెక్టర్ ఏదైనా సరే, ఒక జడ్జిగా కూర్చున్నా అందులో వాళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ గుడ్ ఇచ్చినా బ్యాడ్ ఇచ్చినా ఏదో ఒక బెస్ట్ ఇన్స్టెంట్ని మీరు కోట్ చేసి వాళ్ళకి 100 out of 100, 10 out of 10 ఎన్నో కొన్ని మార్కులు ఇచ్చేస్తారు. కామెడీ షోస్లో కూర్చున్నా ది బెస్ట్, ది వరస్ట్, ఎంత పర్ఫార్మెన్స్ బ్యాడ్గా ఉన్నా యాజ్ ఎ జడ్జ్గా అక్కడ మీరు ఆ పొజిషన్కి ఫిట్ అవుతారు. బట్ పొలిటీషియన్గా మంచి చేసినా చెడే, చెడు చేసినా చెడే, అసలు ఏం చేసినా దాని వెనక ఒక కాంట్రవర్సీ ఉండదు. కాంట్రవర్సీని తీస్తారా? ఊరికే చేశారా? ఓటు కోసం చేశారు, లేదా అదే రాజకీయం కోసం చేస్తున్నారు, లేదా గెలవటం కోసం చేస్తున్నారు, ఓట్ల కోసం. గెలిచినోడంతా అవి చేసి వచ్చినోడు కాదు కదా. సో వాడి మెంటాలిటీ మీద, వాళ్ళ ఏమంటారు సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని వెళ్ళారు, కానీ రాజశేఖర రెడ్డి, జగన్ గారి లాగా ప్రజల గురించి ఎంతమంది ఆలోచించి అంటారు? ఇచ్చిన మాట కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తూ ఎలా చేస్తారు? సో అది వాళ్ళ మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో నాకు వాళ్ళ ఇన్స్పిరేషన్. ఒక మాట మనం ఇచ్చినప్పుడు మనల్ని నమ్మి మన వెనక నడిచే వాళ్ళకి మనం ఎప్పుడు అండగా ఉండాలి అనేది. సో అది నేర్చుకున్నాను నేను పాలిటిక్స్లో. అయితే అనిపించలేదా ఇంత మంచి చేయాలని వచ్చిన మంచి ఇంటెన్షన్స్ మనసులో ఉన్నా కూడా నెగిటివ్ అవుతుంది? అక్కడ ఒక జడ్జిగా, ఒక యాక్టర్గా, ఒక యాక్ట్రెస్గా, ఆర్టిస్ట్గా నేను ఎంతోమంది మనసులు గెలుచుకుంటున్నాను కదా, వై దీస్ అని ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఈ మధ్య కాలంలో? అంటే తెలియక ఇన్నోసెంట్గా వాళ్ళు మోసపోతే మనం ఏం చేయలేం. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో జరిగినట్టుగా
ఒకటి ఈవీఎంస్ ఉంది, అది కాకుండా కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏదో చేసేస్తుందని, 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు చేయని వాడు 4వ సారి అవుతే చేస్తాడన్న ఒక చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యారో జనాలు తెలియదు. అలా ఆశపడి జగన్ ఇచ్చిందే కాకుండా సూపర్ 6 అంతకు మించి అంటే నమ్మి చేశారు కదా. అలాంటప్పుడు బాధేస్తుంది. ఏంట్రా వీళ్ళకి కావాల్సింది అంతా ఇచ్చాం కదా, జగన్ సార్ ఇచ్చారు, ఆయన ద్వారా మేము ఇచ్చాం కదా, మరి ఇంకా ఏదో ఇస్తారని ఎప్పుడు ఇవ్వని అతని కోసం వెళ్తున్నాడు. అతనే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు, ఆల్రెడీ 3 times చేశాడు. 3 timesలో ఆయన ఇచ్చిన మాట కీపప్ చేసుకున్నాడా లేదా, అలాంటి వాడిని ఎలా నమ్మాలి? అలాగే పవన్ కళ్యాణ్ ఎంత టైము అతను ప్రజల కోసం స్పెండ్ చేశాడు పార్టీ పెట్టిన తర్వాత, ఇతన్ని మనం నమ్మచ్చా లేదా, అవి ఏమీ చూడకుండా వాళ్ళు గుడ్డిగా వెళ్ళారు కదా. అలా ఇన్నోసెంట్గా వాళ్ళు చేసినప్పుడు బాధేస్తుంది. కానీ కొంతమంది వాంటెడ్గా డ్యామేజ్ చేయాలంటారు, అలాంటప్పుడు చాలా కోపం వస్తుంది. మన గేట్ దగ్గర నించోటానికి కూడా వీళ్ళకి అర్హత లేదు. అలాంటి మనం ఇంత నెత్తిని పెట్టుకుంటే వీళ్ళకి మన వాల్యూ లేకుండా పోయిందని ఆ కన్నింగ్ ఫెలోస్ చూసినప్పుడు మాత్రం నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే ప్రజలు ఇంకేదో ఇస్తారని ఓట్లు వేసారని అనుకుంటున్నారా? అది మీ మీద వ్యతిరేకత, లేదంటే మేము చేయలేకపోయామే అందుకే అధికారం వాళ్ళకి వచ్చిందని ఇప్పటికీ కన్విన్స్ అవ్వలేకపోతున్నారా? ఈవీఎంస్ అదైతే నేను ఒప్పుకోనండి. చేయలేకపోయాము అనేది స్టేట్లో జగనన్న అయినా కాన్స్టిట్యూన్సీలో నాదైనా నేను ఒప్పుకోను. ఎందుకంటే ఏ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించిన తనయుడుగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడమే కాకుండా ఇవ్వని అనేకం చేశాడు. ఒక కుటుంబానికి ఏం కావాలి అనేది ఆ కుటుంబ పెద్ద ఆలోచించి చేస్తాడు. అలా ప్రతి ఒక్కటి ఆలోచించాడు. దాంట్లో ఉన్న పెద్దవాళ్ళైనా, దాంట్లో ఉన్న విద్యార్థులైనా, దాంట్లో ఉన్న మహిళలైనా, అన్ని ఏజ్ గ్రూప్స్కి, అన్ని కేటగిరీస్కి ఆలోచించి చేశాడు ఆయన. అంత చేసిన ఆయనని ఈరోజు ఎలా ఓడిచ్చారు? సో పని చేయటం వల్ల ఓడిచ్చారా, లేక పని చేసింది చెప్పుకోలేకపోవటం వల్ల ఓడిచ్చారా, లేకపోతే చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు చెప్పి వాళ్ళకి అరచేతిలో వైకుంఠం చూపించకపోవటం వల్ల ఓడిచ్చారా? మీరే చెప్పండి. సో ఎందుకు జగన్ మీద ఎందుకు అసంతృప్తి? ఏం చేయలేదని అసంతృప్తి చెప్పండి. ఆయన వెల్ఫేర్ చేయలేదా, డెవలప్మెంట్ చేయలేదా, ప్రేమను పంచలేదా పేదవాళ్ళ మీద? ఏం చేయలేదు. అట్లాగే కాన్స్టిట్యూన్సీలో చూస్తే 40 yearsలో ఏదైతే జరగని అభివృద్ధి ఉందో, అక్కడ హాస్పిటల్స్ కానీ, లాస్ట్కి మన కిడ్నీ డయాలసిస్ సెంటర్ కూడా జగనన్న సహాయంతో నేను పెట్టించాను నగిరిలో. ఎంత ఒక చిన్న ఊరు, బార్డర్లో ఎక్కడ మూల, అసలు మా చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ మా దాటుతూనే తమిళనాడు, వేరే కాన్స్టిట్యున్సీ కూడా లేదు. అలా ఒక మారుమూల కాన్స్టిట్యున్సీకి కూడా జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రతి ఒక్కటి ఇచ్చారు. అర్బన్ హెల్త్ సెంటర్లు ఇచ్చారు, 100 bedded హాస్పిటల్స్ ఇచ్చారు, కిడ్నీ డయాలసిస్ సెంటర్ పెట్టారు, అలాగే అన్ని పిహెచ్సిలు రెనోవేట్ చేశాడు, స్కూల్స్ రెనోవేట్ చేశారు. ఎలక్ట్రిక్ క్రిమినేషన్స్ అది ఎంత ముఖ్యం మీకు తెలుసు. ఇప్పుడు ల్యాండ్స్ లేనప్పుడు 2 మున్సిపాలిటీలో 2 పెట్టాం, పార్క్స్ పెట్టాం. మరి అంతకుముందు వాళ్ళు చేయలేకపోయినారే. ఇంకా కంబైన్డ్ స్టేట్లో అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఎవరు చేయలేదు. సో నేను జగనన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వచ్చాను కాబట్టి, ఆయన అధికారంలో ఉన్నప్పుడు నాకు ఏది అడిగినా కూడా లేదనకుండా ప్రజల కోసం చేశారు. సో ఈరోజు ఏ ఊరికైనా వెళ్ళండి, ఏ మండలం కన్నా వెళ్ళండి, మీకు గతంలో చేశారా, రోజమ్మ వచ్చాక చేశారా? మరి రోజమ్మని ఎందుకు ఓడిచ్చారని మీరు ప్రజలను అడగాలి, నన్ను అడగకూడదు. ఎందుకంటే మనం ఎవరికి అన్యాయం చేసింది లేదు, ఎవరిని బాధ పెట్టింది లేదు. అన్న ఇచ్చిన వెల్ఫేర్, అన్న ఇచ్చిన డెవలప్మెంట్ కాకుండా నేను పర్సనల్గా ఆ నియోజకవర్గానికి ఏం కావాలి అనేది ప్రతి ఒక్కటి కూడా పెన్ టు పెన్ అన్నకి నేను చూపించి అన్న దగ్గర సైన్ తీసుకొని చేసి పెట్టాను. అడగకుండానే ప్రజలకు అన్ని ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సింది ఇవ్వలేకపోయాము, అందుకే ఈ ఓటమి అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి. కావాల్సింది ఏమి ఇవ్వలేకపోయామంటే అబద్ధాలు చెప్పటం, వాళ్ళకి నచ్చినట్టు నచ్చిన విధంగా నచ్చినప్పుడు అబద్ధాలు అయితే మేము చెప్పలేకపోయాం. జగన్ సార్ కానీ మేము కానీ అదొకటి చేయలేకపోయాం. చెప్పాను కదా, చేసిన మంచి చెప్పుకోవడానికి టైం లేదు, మరి అన్ని చేసేస్తే చెప్పుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది? ఇప్పటికైనా రియలైజేషన్ వచ్చిందా వైసీపీ పార్టీలో కావచ్చు, మీలాంటి ముఖ్య నాయకుల్లో, అధికారంలో ఉన్నప్పుడు మేము చేసింది గోరంతైనా చెప్పాల్సింది కొండంత ఉండేదేమో, మేము చెప్పుకోలేకపోయామే, మేము చేసిన పాలసీస్ కొండంత చేసాము, అది గోరంత చెప్పుకోలేకపోయిన పరిస్థితి. కానీ ఈరోజు మనం చెప్పకపోయినా ప్రజలు తెలుసుకుంటున్నారు, వాళ్ళకి ఆ గ్యాప్ వచ్చింది. మీరు ఇంట్లో కూడా మీరు చూడండి, మనం పిల్లల్ని చాలా గారాబం చేస్తాం, తినరా 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 అంటే వాడు పొమ్మా అంటాడు.
వాడికి ఆకలి అవ్వకముందే మనం తినిపిస్తాము, వాడికి మనకు నచ్చినవన్నీ పెడతాం, నచ్చినవైనా వాడికి ఆకలిస్తేనే కదా ఇష్టం. అట్లా ప్రజలకి వాడు అడగక ముందే అన్నీ మనం చేసాం కాబట్టి వాడికి విసుగొచ్చిందేమో. ఈ రోజు అసలు ఏమీ లేకుండా పోయింది కూటమి ప్రభుత్వంలో. సో ప్రతి పేదవాడికి ఇటు చదువు అన్నా, పిల్లల్ని చదివించాలన్నా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, ఇంగ్లీష్ మీడియం తీసేసారు. ఇంకా పిల్లలకైతే ఇంకా మెడికల్ కాలేజెస్లు తీసేస్తున్నారు, ప్రైవేట్ చేసినారు. వాటి గురించి సో ఇలా మీరు తీసుకుంటుంటే రైతులకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, వాళ్ళు పండించిన దానికి గిట్టుబాటు ధర లేదు. అట్లాగే మహిళలకు చూస్తే రక్షణ లేదు. స్టూడెంట్స్కైనా, జాబ్ చేసే వాళ్ళకైనా, ఇంట్లో ఉండే వాళ్ళకైనా రక్షణ లేకుండా పోయింది. సో ఇలా అన్ని కేటగిరీ విమెన్కి వాళ్ళు ఏమైతే నమ్మి కూటమి ప్రభుత్వం వైపు ఓట్లు వేసిన వాళ్ళు కూడా, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు ఏంట్రా ఇది పార్టీ చూడకుండా, కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసాము, ఉన్నది పోయింది ఇది పోయింది అన్నట్టు ఇది తయారైంది వాళ్ళది. సో మనం అతిగారాభం చేసామేమో ప్రజల్ని. జగన్మోహన్ రెడ్డి గారు అతి ప్రేమతో అతిగారాభం చేయటం వల్ల మనకి ఓటమి అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ 27 or 29 మేనిఫెస్టో మారబోతుందంటారు. ఈ ప్రేమలు ఆప్యాయతలకి పెద్దపీట వేయకుండా ఆయన దగ్గర మనం ప్రేమను దూరం చేయలేం జనాలకి. ఆయనకి ఆ జనాలకి ఆ బాండేజ్ అనేది అలా ఉంది. అందుకే ఈరోజు మీరు చూస్తే అది ఈవీఎంల వల్ల వాళ్ళు గెలిచారు కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు అందరూ అనుకుంటున్నారు అంటే, ఎక్కడికి జగనన్న వెళ్ళినా ఆ క్రౌడ్ చూశారు కదా, ఆ ప్రేమ, ఆ అనుబంధం, అది ఏంటో ఇప్పటికీ అర్థం కాదు. మొన్న కూడా మేము వచ్చాం హైదరాబాద్కి జగనన్న బర్త్డే సెలబ్రేషన్. మనం గవర్నమెంట్లో ఉన్నామా, పొజిషన్లో ఉన్నామా కూడా అర్థం కాలేదు. అసలు ఆ పిచ్చి ప్రేమ అంటారు కదా, అది జగనన్న వెనక నడిచే ప్రతి కార్యకర్తకు ఉంది. అదో గొప్ప బాండేజ్, అది డబ్బుతో కొనలేం. ఆ ప్రేమకి ఇంకా అంతే, జగనన్న ప్రేమకి వీళ్ళు దాసోహం, వీళ్ళ ప్రేమకి జగన్. అంటే సీరియస్లీ ఆ వీడియో చూసిన తర్వాత నాకు కూడా ఇది సీరియస్లీ జగన్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ లేదంటే అక్కడ ఏదైనా ఓపెనింగ్ జరుగుతుంది. గవర్నమెంట్ గెలిచిన తర్వాత మా నియోజకవర్గాల్లో మేము ఎమ్మెల్యేగా ఎంటర్ అయినప్పుడు గెలిచి ఎలా సెలబ్రేషన్, అలా ఇది గల్లీ నుంచి స్టేట్ వరకు మీరు చూస్తే ప్రతి పంచాయతీ నుంచి, కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి, స్టేట్ లెవెల్ వరకు అంత అద్భుతంగా బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. అంటే ఒక అద్భుతమైన మానవత్వం ఉన్న మనిషిని మనము ఓడించుకున్నాం చేతులారా, మన భవిష్యత్తు మనం వచ్చి రోడ్డు మీద పెట్టుకున్నాం అనేది అన్ని వర్గాల్లో వచ్చేసింది. అసలు ఒక ప్రభుత్వం మీద 6 నెలల్లోనే అసహ్యం వేసేసి విరక్తి వచ్చేసింది అంటే అది కూటమి ప్రభుత్వం మీదే. సో జగన్ గారు లాంటి ఒక మంచి వ్యక్తి, మంచి నాయకుడిని మనము పోగొట్టుకున్నాము. భవిష్యత్తులో అయినా ఇలాంటి అబద్ధాలను నమ్మి జగన్ అన్నకు అన్యాయం చేయకూడదు అనేది అందరిలో వచ్చిందని స్పష్టంగా అర్థమైంది. చిన్న చిన్న విలేజెస్లో కూడా వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటస్లో క్రాకర్స్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, బిర్యానీలు కానీ, నాకైతే ఎంత ఆశ్చర్యమైందో. చిన్న చిన్న ఊర్లలో కూడా ప్రతి ఒక్కరు మాకు వాట్సాప్లో పెడతారు కదా, కాన్స్టిట్యున్సీ లెవెల్లో మేము చాలా గ్రాండ్గా చేసాం. తర్వాత ఈవినింగ్ నుంచి వాళ్ళ విలేజ్లో చేసి మాకు పెడతారు, ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ని మాతో షేర్ చేసుకోవాలి, మేము చేసామని చెప్పి. ఏం డిఫరెన్స్ గుర్తించారు మీరు? ఒక సినీ స్టార్ సెలబ్రిటీ, ఒక పీక్స్ లెవెల్ చూసి వచ్చారు అక్కడ. ఒక పొలిటికల్ లీడర్కి ఈ స్థాయిలో ప్రజల నుంచి వచ్చే ఆదరాభిమానాలు, స్వచ్ఛందంగా వచ్చి సెలబ్రేట్ చేసుకోవటాలు మీకేమనిపించింది? మాకు సినిమాలో వచ్చి అంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఒక సినిమా ఓపెనింగ్ కానీ, లేదా ఒక క్యాసెట్ ఫంక్షన్, రిలీజ్ ఫంక్షన్ కానీ, లేదా ఒక 100 days సెలబ్రేషన్ అంతా రెడీ అయితే మేము స్టేజ్ మీదకి వచ్చి చేయి వేవ్ చేయటము, వాళ్ళు అభిమానంగా వేసే విజిల్స్ని ఆస్వాదించడం, 2 మాటలు చెప్పేసి వెళ్ళటమే. కానీ ఇది ఎవ్రీ డే టు డే లైఫ్లో మార్నింగ్ టు నైట్ క్రౌడ్తోనే ఉంటాం కదా. సో వాళ్ళ ఎమోషన్స్ ఎప్పటికప్పుడు మాకు ఆ డిఫరెన్స్ చూస్తూ వస్తాం. సో ఆ రియల్ అఫెక్షన్ టువర్డ్స్ జగనన్న కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, వైఎస్ఆర్సీపీలో ఉన్నందుకు అడిషనల్ ప్రేమ మా మీద కూడా, యాజ్ ఎ యాక్ట్రెస్గా మా మీద ఉన్న ప్రేమ ఎంత ఉందో, వైఎస్ఆర్సీపీలో ఉండటం, జగనన్నకి మా 100% సపోర్టివ్గా ఉండటం అనేది ఆ కార్యకర్తల్లో కానీ, అభిమానుల్లో కానీ ఆ ప్రేమ, గౌరవం పెంచుతుంది. అది మాకు కళ్ళకి కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా. రైట్. ఇన్ డెప్త్ గవర్నమెంట్కి సంబంధించిన పనితీరు పైన మిమ్మల్ని నేను ఉన్నట్టు నిస్సందేహంగా అన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఖచ్చితంగా చెప్పండి, జెన్యూన్ ఆన్సర్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అడిగిన నాకు తెలుసు మీరు ఫ్రైడ్ బ్యాండ్ నేను ఏ ఇంటర్వ్యూలో కూడా నో కామెంట్ అని చెప్పింది లేదు, అన్ని ఫేస్ చేస్తారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. మనస్ఫూర్తిగా చెప్తాను, నేను ఇది అబద్ధం చెప్పను. నేను ఏం ఫీల్ అయ్యానో ఒక ఇష్యూని చూసి
తెలుసుకొని నేను అదే చెప్తాను ఎప్పుడు కూడా. రీసెంట్ గా తమిళనాడులో విజయ్ గారు పార్టీని ఫ్లోట్ చేశారు కదా, అవును. రోజా గారు సెల్వమణి గారిని ఆయన ఇన్వైట్ చేసి ఐపాక్ తో సర్వే చేయించి మిమ్మల్ని కానీ మీ హస్బెండ్ ని కానీ అక్కడికి వచ్చి కంటెస్ట్ చేయమని చెప్పటం ఎంతవరకు అంటే అది పూర్తిగా ఫేక్ న్యూస్ అండి. ఐపాక్ వాళ్ళు కొన్ని కాన్స్టిట్యున్సీస్ లో సెల్వమణి గారిని అట్లీస్ట్ ఆ బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో అంటే అక్కడంతా తమిళియన్స్ ఉంటారు, వచ్చి పార్టీ నుంచి కంటెస్ట్ చేయమని ఇలాంటి చర్చలు జరిగాయా లేదా? లేదండి. నేను కూడా విజయ్తో ఒకే ఒక పిక్చర్లో వాళ్ళ ఓన్ మూవీలో ఒక సాంగ్ చేశాను అంతే. వాళ్ళ ఫాదర్ సెల్వా గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆయన డైరెక్టర్. వాళ్ళ మదర్ నా ఫ్యాను. సో నా పెళ్లి, నా శ్రీమంతం అన్ని ఫంక్షన్స్కి తను వచ్చారు. విజయ్ నా మ్యారేజ్కి వచ్చారు. యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్గా ఆయన పాలిటిక్స్లో రావటం నాకు హ్యాపీ. ఎవరైనా పాలిటిక్స్, నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే, సినిమాలో ఒక నార్మల్ లైఫ్లో ఉన్న మనకి ఒక నేమ్, ఫేమ్, మనీ ఇచ్చారు అంటే ప్రజలు, ఆ ప్రజలకి మనం తిరిగి ఏమి ఇస్తాము అనేది పొలిటికల్గా అయితే ఎక్కువ చేయొచ్చు. సినిమాలో ఒక కళ్ళకి ఆనందం ఇవ్వగలం, అంతకన్నా మనం ఏం ఫైనాన్షియల్గా ఇది చేయలేం. కానీ పొలిటికల్గా ఒక మంచి అధికార పార్టీలో ఉండగలిగితే 100% మనం మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. అది నేను ఫీల్ అయ్యా ఈ 5 yearsలో చేయగలిగాను కాబట్టి. సో అలా వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్యాకేజీ రాజకీయాలు, లేకపోతే ఏమంటారు ఓపిక లేక పార్టీలను మెర్జి చేయటాలు ఇలాంటివి చేయకూడదు. మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినప్పుడు ఒక ఎంజీఆర్ లాగా, ఒక జయలలిత లాగా, ఒక ఎన్టీఆర్ లాగా సినిమా నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ముగ్గురు అందరికీ ఇన్స్పిరేషన్ సినిమా నుంచి వచ్చిన వాళ్ళకి. అలా చేయాలంటాను. లైఫ్ లాంగ్ వాళ్ళు ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో వాళ్ళు ఉండిపోయారు. అలా కాకుండా ప్యాకేజీల కోసము లేదా పార్టీలు మెర్జి చేస్తూ ఆర్టిస్టుల పరువునే తీసే కొంతమంది వల్ల ఇప్పుడు పాలిటిక్స్లోకి సినిమా వాళ్ళు వస్తే వీళ్ళేముందరో వీళ్ళు ప్యాకేజీలకు వస్తారు, వీళ్ళు ఎక్కడ రాజకీయాలు చేస్తారు అనే మాటలు మనం వినిపిస్తున్నాం. అది చాలా బాధేస్తుంది మాకు. సో విజయ్ వచ్చినప్పుడు నన్ను చెన్నైలో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అదే క్వశ్చన్ అడుగుతారు, మీ ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఐఎమ్ హ్యాపీ. ఒక టాప్ మోస్ట్ అంటే ఈరోజు హైయెస్ట్ పెయిడ్ ఒక ఆర్టిస్ట్గా ఉన్న విజయ్ అదన్నీ వదులుకొని ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో వస్తుంటే, ఇంకా మళ్ళీ షూటింగ్స్ చేయకుండా ఫుల్ టైం పాలిటిక్స్కి ఆయన కనుక వెచ్చించగలిగితే. అంత వ్యాక్యూమ్ ఉందా తమిళనాడు పాలిటిక్స్లో? ఉంది కదా. జయలలిత గారు చనిపోయారు, కరుణానిధి గారు చనిపోయిన తర్వాత చాలా వ్యాక్యూమ్ ఉంది. సో ఈ టైం రైట్ టైంలో వస్తున్నారు ఆయన. వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అనుకుంటాం ఫేస్ వచ్చి మన ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. సో మన మైండ్లో ఏమనుకుంటామో అది ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుందేమో. అందుకే కొంతమందికి అట్రాక్ట్ అవుతారు, కొంతమందికి అవ్వరు. సో అట్లా ఆర్టిస్ట్గా తను వచ్చినప్పుడు తను ఏం చేయాలనుకుంటున్నాడు, తను ఏం చేస్తాడు అనేది జనాలకి కనుక కన్వే చేయగలిగితే తన స్పీచ్తోనో తన బిహేవియర్తోనో ఖచ్చితంగా తనకి ప్రజలు సపోర్టివ్గా ఉండొచ్చు. సో అదే నేను చెప్పాను, పాలిటిక్స్లో అనేది సినిమా అభిమానం వేరే, పాలిటిక్స్ వేరే. సో మీరు వేసే ప్రతి అడుగు ఎలక్షన్ వరకు అది ప్లస్ అయినా అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, కేర్ఫుల్గా ముందుకు వెళ్ళాలని నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్తే, ఇంకా విజయ్ గారి పార్టీలోకి వెళ్తున్నారు, విజయ్ గారి పార్టీలో కంటెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా పాలిటిక్స్ లో కంటెస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో ఒక్కరు జాలబ్బా అంటారు. జయలలిత గారు అడిగారు అప్పుడు నన్ను, ఇక్కడికి వచ్చి కంటెస్ట్ చేయొచ్చు కదా అనేసి. అప్పుడు నేను అప్పటికి ఇంకా ఎమ్మెల్యే కాలేదు. సెల్వా అన్నారు, లేదు నువ్వు ఆంధ్రాలో ఫైట్ చేస్తున్నావు, అక్కడే గెలవాలి, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఓడిపోయి పారిపోయావు అనేది లైఫ్ లాంగ్ నీకు ఒక ముద్ర ఉంటుంది, ఎక్కడ ఓడిపోయావు అక్కడే గెలవాలని నాకు అప్పుడు వద్దు అన్నారు. సో మళ్ళీ నేను జగన్ సార్తో జాయిన్ అవ్వటం, మళ్ళీ అక్కడ 2 times అవ్వటం, మినిస్టర్ అవ్వటంతో అక్కడితో ఇంకా పాలిటిక్స్ నేను ఆంధ్ర ఫిక్స్ అయిపోయింది. సో సెల్వా గారికి మొదటి నుంచి కూడా కంటెస్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు, నువ్వు చేయి నేను సపోర్ట్ చేస్తాను. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మేము ఇప్పుడు జయలలిత అమ్మ ఉన్నప్పుడు నాకు ఆమె చాలా పెద్ద ఇన్స్పిరేషన్, నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు ఆమె లైఫ్లో, నాకు ఒక పెద్ద సపోర్టివ్. నా మ్యారేజ్కి కూడా వచ్చారు. నాకు ఎన్నో ఇష్యూస్లో ఆమె ఉంది అన్న భయంతోనే చాలా మంది నాతో అపోజిట్గా డీల్ చేసే వాళ్ళు తగ్గారు. సో అదే ఒక మేరే పిచ్చే మేరే మా, నా సినిమా డైలాగ్ ఉంది కదా గోలీ మర, అట్లా నేను చెప్పుకోవాలి జయలలిత అమ్మ అలా మేరే పిచ్చే మేరే అమ్మాయి అన్నట్టుగా. ఆవిడ ఉన్న రోజులు మనతో ఎవరు పెట్టుకోలేదు. ఆమె చనిపోయాక ఆ వ్యాక్యూమ్ నాకు కూడా ఉంది. తమిళనాడులో వెళ్ళాలి అంటే ఎవరున్నారు ఇక్కడ మనకి అన్నట్టు అయిపోయింది. సో కరెక్ట్ టైం ఇప్పుడు, మంచి ఎంట్రీ టైం కాబట్టి మేము
యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్ గా సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి అలా అనుకుని ఉండొచ్చు, కానీ మాకైతే అలాంటి ఐడియా లేదు. ఏం లేదు, జగన్ అన్న వెనకే ఇంట్రెస్టే లేదు. సెల్వమణి గారు నా వెనక, నేను జగన్ అన్న వెనక. లైన్ బాగుంది. జగన్ గారిలో విజయ్ గారిలో చాలా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. మాట్లాడే కొన్ని విధానాలు కావచ్చు, తను ఐడియాలజీ పరంగా తను ఇచ్చే స్పీచెస్లో మీరేమైనా అలా గుర్తించారా ఈ మధ్య కాలంలో? చాలా, నాట్ ఓన్లీ విజయ్, మొన్న మీరు చూస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా జగన్ గారిని ఫాలో అవుతున్నారు. సో జగన్ గారిని కాపీ పేస్ట్ చేయడానికి అందరూ ట్రై చేస్తున్నారు. విజయ్ గారు అయితే ఆల్మోస్ట్ ఆయన డ్రెస్సింగ్లో కూడా మీరు చూస్తే కాకి ప్యాంట్ వైట్ షర్ట్ కానీ, ఆ సిద్ధం సభల్లాగా సభలు ర్యాంప్స్ వేస్ట్ చేయటం కానీ, ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా చేశారు సేమ్. అవన్నీ కూడా అందరూ, అంటే జగన్లో ప్రతి పాయింట్ ప్లస్ పాయింటే. సో ప్రతి స్టేట్లో కూడా ఇప్పుడు స్టాలిన్ గారు అయితే అమ్మఒడి తీసుకొచ్చారు ఓన్లీ గర్ల్ స్టూడెంట్స్కి. సో ఏదో ఒకటి ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. ఒకరేమో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, ఒకరేమో ఇది మన దిశ యాప్ ఉంది. అట్లా జగన్ గారు దాన్ని కాపీ కొట్టడానికి అందరూ రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రతిదీ ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు. ఈ సమస్యకి ఏం చేస్తే వీళ్ళకి సొల్యూషన్ మనం ఇవ్వగలం అనేది ఆయన థింక్ చేయటము, 10 మందితో డిస్కస్ చేయటము, అవుట్పుట్ అంత మంచిగా ఉంటుంది కాబట్టి అందరూ కాపీ కొడుతున్నారు అనిపిస్తుంది. ఓకే, ఓకే. ఫైనల్లీ రోజా గారిని ఫుల్ టైం పాలిటీషియన్గా ప్రజలంతా చూసేసి మంత్రిగా పనిచేశారు, చైర్మన్గా పనిచేశారు, స్పోర్ట్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు, ఆర్టిస్ట్గా, జడ్జిగా ఎన్నో రోల్స్లో చూసేశారు. మళ్ళీ ఇప్పుడు పూర్తిగా ప్రజలతోనే ఉండిపోతున్నారు, ఇంకా రీఎంట్రీ ఉండదు సిల్వర్ స్క్రీన్ పై అనుకున్న టైంలో లెనిన్ పానీయంతో ముందుకు రాబోతున్నారని తెలిసింది. తమిళ్ మూవీతో రీఎంట్రీ. మరి తెలుగు ఎందుకు? తెలుగుని డినే చేస్తున్నారా? తెలుగులో ఎప్పుడు అసలు ఏంటి? తెలుగు వాళ్ళకి పాలిటిక్స్ని మిక్స్ చేసుకుంటారు ఎప్పుడు కూడా. పర్సనల్ లైఫ్ వేరే, సినిమా లైఫ్ వేరే, పొలిటికల్ లైఫ్ వేరే. కానీ తెలుగు ఇండస్ట్రీలో కానీ తెలుగు ఛానల్స్లో ఎక్కువగా ఎందుకో దాన్ని ఓన్ చేసుకుంటారు. అంటే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఆ క్యాస్ట్ బేసిస్లో ఉన్న ఛానల్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ భయపడతారా లేకపోతే ఏంటని తెలియదు. ఎందుకంటే నేను ప్రూవ్డ్ ఆర్టిస్టు, ఎన్నో స్టేట్ అవార్డ్స్ గెలుచుకున్న దాన్ని. సో మళ్ళీ వస్తే ఈ టైంలో వ్యాక్యూమ్ ఉంది మా ఏజ్ గ్రూప్లో క్యారెక్టర్స్ చేసేది. సో చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. సో మంచి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ధైర్యం చేసి పిలుస్తారు అనుకుంటున్నాను తెలుగులో. ఇంకా ఉన్నాయా మీ డ్రీమ్ క్యారెక్టర్స్? ఇవి చేస్తే చాలా ఉన్నాయి. కొన్ని నాగేశ్వరరావు గారు చెప్పారు కదా, సముద్రం లాంటిది నటన, మేమెంత నీటి బిందువు అని. ఆయనే అన్నాడంటే మేము అసలు ఆ నీటి బిందువులో ఎక్కడ ఉంటామో మాకే తెలియదు. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి చేయాలంటే. ఇప్పుడు నాకు లెనిన్ పాండేలో అలాంటి మంచి క్యారెక్టర్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక కొత్త సినిమా స్టార్ట్ అయింది, ఇంకా నేమ్ పెట్టలేదు. దాంట్లో వచ్చి అక్కడ తమిళనాడులో సెటిల్ అయిన తెలుగు వాళ్ళు, మిక్స్డ్ తెలుగు మిక్స్డ్ తమిళ్ మాట్లాడటం. సో అది నా క్యారెక్టర్ కొంచెం దగ్గరగా ఉంది. ఇంట్లో మేము అలాగే తెలుగు తమిళ్ అన్ని మిక్స్ చేసి మాట్లాడేసుకుంటుంటాం, అత్తయ్యతో కానీ మా ఆయనతో. అలాగా ఎందుకు చేస్తున్నాను అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మేడం ఇప్పుడు ఫ్రీ టైం ఉంది కదా, కొంచెం మళ్ళీ సిల్వర్ స్క్రీన్కి రావచ్చు కదా అని చాలామంది అభిమానులు, ముఖ్యంగా విమెన్ చాలామంది అసలు టీవీల్లో కానీ సినిమాల్లో కానీ మమ్మల్ని చూసేదానికి ఇష్టపడతారు. వాళ్ళు ఓన్ చేసుకున్నారు, మా అమ్మాయి, మా ఇంట్లో అమ్మాయి అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. సో అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సినిమాలు చేయాలంటే 30 days 40 days ఇవ్వాలి. సో ఎప్పుడు ఏ పని వస్తుందో తెలీదు. యాజ్ ఎమ్మెల్యేగా నేను వాళ్ళని రిప్రజెంట్ చేయాలి కాబట్టి చేయలేకపోయాను. అదే మాకు అప్పుడు నేను చేసే షోస్లో, కామెడీ షోస్ కానీ డాన్స్ షోస్ ఏంటంటే నెలకి 2 days 3 days మ్యాక్సిమం. కానీ మీకు టీవీలో అది రిపీట్ అవటం వల్ల ఏదో 4 రోజులు షూటింగ్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ నెలకి 3 రోజులు చేస్తే సఫిషియంట్. పర్ డే 3 to 4 episodes చేసేస్తారు. సో అందుకని నేను ఓన్లీ షోస్ని ఎన్నుకున్నా, ఎందుకంటే నాకు క్రేజ్ని సస్టైన్ చేసుకోవాలి. ఇప్పుడు పొలిటికల్ లైఫ్లో ఏముంది, అల్టిమేట్గా క్రేజ్ అనేది సస్టైన్ అవ్వాలి. అండ్ మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే ప్రజల్లో అందుబాటులో ఉండి పని చేయాలి. ఆ 2 చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు ఫుల్ టైం నేను ఫ్రీగా ఉన్నాను కాబట్టి ట్రై చేద్దాం, ఒక మూవీ మళ్ళీ చేసి చూద్దాం, ఆ ఎక్స్పీరియన్స్ చూద్దామని చేయటం జరిగింది. అంతేగాని ఏదో మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోవాలి, పాలిటిక్స్ వదిలేయాలనేది నాకైతే ఏం లేదు. ఇదే టైంలో ప్రతిపక్ష పొజిషన్ అనేది చాలా ఎక్కువగా వర్క్ ఉంటుంది అక్కడ. ఆ రోల్స్, ఆ రెస్పాన్సిబుల్స్, ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చెయ్యట్లేదు ప్రజలకు అనేది ప్రశ్నించాల్సిన టైము.
మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర నాయకులందరినీ కూడా హైదరాబాద్లో కూర్చున్నారు, హైదరాబాద్లో ఉన్నారు, రాష్ట్రంలో లేరు, బస్ ఎక్కారు, ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు, సీజనల్ పొలిటీషియన్స్ అని మాట్లాడు. ఇప్పుడు అదే మనకి వర్తించదా, మీకు వర్తించదా అని చెప్పి ప్రశ్నించే నేను వాళ్ళు 100% నగిరిలోనే ఉన్నాను. మీరు ఒక్కసారి నగిరి న్యూస్ పేపర్స్ తిప్పి చూస్తే మీకే తెలుస్తుంది. అంటే రోజు న్యూస్లోకి రావాలంటే కాంట్రవర్సీ మాట్లాడితేనే వేస్తారు, మీకు తెలుసు. మంచిగా పనిచేసి మంచిగా చెప్తే ఎవరు వేయరు. సో దానివల్ల బయట ప్రపంచానికి నేను అక్కడ ఉన్నానని తెలియకపోవచ్చు, కానీ మా జిల్లా వరకు నేను నగిరిలో ఉండేది అందరికీ తెలుసు. ఎందుకు అంటే ఈ ప్రతిపక్షంలో రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల చాలామంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ మీద ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళ ల్యాండ్స్ని డిస్ప్యూట్లో పెట్టి ఇబ్బంది పెట్టడం కానీ, లేదా జాబ్స్లో ఉన్న వాళ్ళని టీచర్స్ కానీ, లేకపోతే మున్సిపల్ వర్కర్స్ కానీ, లేకపోతే ఏమంటారు ఈ సచివాలయ స్టాఫ్ కానీ, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా గతంలో పార్టీతో రిలేటెడ్గా, లీడర్స్తో రిలేటెడ్గా ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇబ్బంది పెడుతుంటే, సో వాళ్ళకి మనం అండగా ఉండాలి, వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఓడిపోయిన రోజు నుంచి అక్కడే ఉన్నా. నేను ఇప్పుడు ఎక్కడికైనా బయట హాలిడే వెళ్ళాలన్నా, షూట్ వెళ్ళాలన్నా నగిరి నుంచే వచ్చి నగిరి నుంచే వెళ్తాను. సో కాబట్టి కాన్స్టెంట్లీ, ఎందుకంటే నన్ను నమ్ముకున్న ప్రజలు ఉన్నారు. నాకు ఓట్లు వేయన గురించి కాదు కదా, వేసిన వాళ్ళకి, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి నేను న్యాయం చేయాల్సిన బాధ్యత, అది నేను రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యాను కాబట్టి ఉంటున్నా, భయపడి ఉండట్లేదు. ఓకే. రీసెంట్గా భువనేశ్వరి గారు బెస్ట్ బిజినెస్ ఉమెన్ కేటగిరీలో ఆ మధ్య ఒక అవార్డు తీసుకున్నారు. మేమంతా కూడా టీవీ ఛానల్స్లో వార్తలు చూస్తాం. అగైన్ ఎకనామిక్ టైమ్స్ ఇచ్చే అవార్డు ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకుంటున్నారు. దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా ఆయన అవార్డు తీసుకుంటున్నారు. బాధ ఎట్లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అవార్డు రాలేదు అని చెప్పి? ఉత్తమ నటులుగా ఇస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడుకి, భువనేశ్వర్కి. ఉత్తమ నటుల అవార్డుకి వాళ్ళు అంటే బాగా సూట్ అవుతారు. అద్భుతమైన, ఎందుకంటే చంద్రబాబు నాయుడే మీరు రీసెంట్గా చూసుంటారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో, మన పర్ఫార్మెన్స్ బాగా లేదు, ప్రజలందరూ చాలా అసంతృప్తితో ఉన్నారు, ఇప్పుడు ఎన్నికలు పెడితే 92 మందికి పైగా ఎమ్మెల్యేలు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారు, అంత వరస్ట్గా మన పాలన ఉందని ప్రజలు ఫీల్ అవుతున్నారని వాళ్ళ సర్వేలో తేలిందని చంద్రబాబు నాయుడు తన నోటితో కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చెప్పాడు. అంటే మీకు ఆయన అనిపించే పరిపాలన ఎలా ఉంది, అలాంటి వాడికి అవార్డు ఇస్తున్న వాళ్ళు ఫీల్ అవ్వాలి. భయపెట్టడానికి మెరుగైన పనితీరు కోసం చెప్పారేమో, అది ఇంటర్నల్ సర్వే, మెరుగైన పనితీరు కోసం బెటర్ చేసుకోమని చెప్పడానికి అలా కోట్ చేశారు. బట్ అది నిజం కాదు అని చెప్పి అలాంటప్పుడు ఎలా కోట్ చేస్తారు? పలానా మంత్రి సరిగా పనిచేయలేదు, లేదా పలానా ఎమ్మెల్యే మీద అలిగేషన్ ఉందని చెప్తారు. టోటల్గా నువ్వు బాగా చేస్తున్నావని నేను బాగా చేస్తున్నా నువ్వు అనుకుంటున్నావు, కానీ ప్రజలందరూ మన పరిపాలన మీద అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఓడించడానికి సిద్ధంగా ఉండాలని ఎవరు కూడా చెప్పరు. సో దాన్ని బట్టే వాళ్ళ పరిపాలన ఎంత వర్స్ట్గా ఉందో కూడా అర్థమవుతుంది. ఆయన పచ్చపత్రికలు, పచ్చ ఛానళ్ళు పెట్టుకొని మేనేజ్ చేసుకుంటున్నాడు. కాబట్టి మీరు చూసారు ఎక్కడ మన అనంతపూర్ పబ్లిక్ మీటింగ్ ఒకసారి మీరు చూస్తే అతను ఎంత మహానటుడో మీకు అర్థమైపోతుంది. సూపర్ 6 చేయకుండానే సూపర్ 6 సూపర్ హిట్ అని ఆయన అంత కళ్ళాపకుండా అబద్ధాలు చెప్పాడంటే మహానటుడిగా ఆయనకు అవార్డు ఇవ్వచ్చు, వాళ్ళ ఆవిడకి కూడా మహానటిగా ఇవ్వచ్చు. ఎందుకంటే గ్యాప్లో ఆయన జైల్లో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత కానీ ఇన్సిడెంట్లో ఒకసారి మీరు ఆ వీడియోస్ కనుక రీప్లే చేసుకుంటే మీకు అర్థమవుతుంది. బెస్ట్ ఉమెన్ కేటగిరీ తను చాలా సమర్థవంతంగా చేశారు, బెస్ట్ బిజినెస్ అవార్డ్ అని చెప్పి. నమ్మకం లేదా జెన్యున్ గా జరిగాయి అవి అని? ఖచ్చితంగా జెన్యున్ గా జరగలేదనేది అభిప్రాయం, నాదే కదా, అది అందరి అభిప్రాయం. సో వాళ్ళ అవార్డులను ఎలా తెచ్చుకుంటారు, వాళ్ళ గురించి వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటారు అనేది అందరికీ తెలుసు. మళ్ళీ మేనేజ్మెంట్ అనేది బాగా చేస్తారు. ఓకే, మళ్ళీ ఈ మహానటి అని మీరు కోట్ చేసిన మళ్ళీ మీ వెనక ఐటీడీపీ కావచ్చు, టీడీపీ సోషల్ మీడియా విపరీతంగా ట్రోల్, కొండలు చూసి కుక్కలు మొరుగుతాయి, అందుకని కొండ ఏమన్నా ఆగుతుందా? అది స్టడీగానే ఉంటుంది. సో వాళ్ళు ఎన్నన్నా మాట్లాడండి, నేను అబద్ధం మాట్లాడితే నేను ఫీల్ అవ్వాలి. నేను మాట్లాడిన ప్రతి మాటకి నేను ఇలా కట్టుబడే ఉంటాను, ఎప్పుడు కూడా సారీ చెప్పను, నేను అబద్ధం చెప్పను. నేను ఏదైతే ఫీల్ అయ్యానో, ఏదైతే జరుగుతుంది, ఏదైతే నేను నిజం అని భావిస్తానో అదే మాట్లాడుతాను. బట్ మీరు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు రోజా గారు. పవన్ కళ్యాణ్ కాలుకి కాలు, కీలుకి కీలు, మక్కెలకి మక్కెలు, చేతి మీద ఉన్న గీతలు కూడా చెరిపేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. సీరియస్లీ మీ ధైర్యం ఏంటి, భయం ఏదా? ఎందుకనంటే పవన్ కళ్యాణ్ ఇకపై నోరు అదుపులో పెట్టకపోతే చేతి మీద మీ గీతలు ఉన్నాయి, ఒకసారి చూపించు. ఓకే ఫైన్, అంటే మీ వరకు రాలేదే, వస్తే ఎలా ఎదుర్కొంటారు? తెలుగుదేశం పార్టీతో జత కలిసి ప్యాకేజీలు తీసుకొని
ఒక ఏంది పార్ట్ టైం పొలిటీషియన్గా ప్యాకేజ్ స్టార్గా ఉన్న ఆయన వైఎస్ఆర్సీపీని లేకుండా చేస్తాను అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నిన్న కూడా మీటింగ్లో నేను క్లియర్గా చెప్పా, వైఎస్ఆర్సీపీ అనేది లేకుండా చెయ్యాలి అనుకుంటే మీ తాతలు దిగి రావాలి, వాళ్ళు వచ్చినా కూడా అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది ఒక ఎమోషన్లో నుంచి పుట్టిన పార్టీ, ఇది ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ. వైఎస్ఆర్ సిద్ధాంతాల కోసం, వైఎస్ఆర్ గారిని అభిమానించిన ప్రజల్ని కాపాడటం కోసం జగన్ గారు తను ఇచ్చిన మాట కోసం పెట్టిన పార్టీ ఇది. సో దీన్ని లేకుండా చేయటం అనేది ఎవ్వడి తరం కాదు. అది పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి ఫస్ట్. రెండోది, నువ్వు ఏదైతే అబద్ధాలు చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వంలో గులాం చేసి అధికారంలోకి వచ్చావో, నువ్వు చెప్పిన వాటికి కట్టుబడి ఉండు. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అన్నావు, ముందు ఆ అమ్మాయికి న్యాయం చేయి. వాళ్ళ తల్లిని అపాయింట్మెంట్ కోసం పడిగాపులు పడుతుంది, ధర్నాలు చేస్తుంది. ఆ ఓట్లతో వచ్చిన నువ్వు వాళ్ళకు ముందు న్యాయం చేయి. ఆడబిడ్డని ఎవడైనా ఏదైనా అంటే నిమిషాల్లో అక్కడికి వచ్చి వాళ్ళకి ఏదో చేస్తాను, అలాంటి చట్టాలు తెస్తానన్ను. ఈరోజు ఇంతమంది చనిపోతున్నారు ఆడపిల్లలు. నీ కాన్స్టిట్యున్సీ పిఠాపురంలో కూడా తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు రేప్ చేస్తే కనీసం పరామర్శించలేదు, న్యాయం చేయలేదు, పరామర్శకు కూడా చేయలేదు. అది ముందు నేర్చుకోవాలి ఆయన. పవన్ కళ్యాణ్ గారిని హోమ్ మినిస్టర్ తీసుకోమని సజెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా. ఏముంది, చంద్రబాబు నాయుడు పోస్టే తీసుకోమని, మందేముంది, వాళ్ళు ఒకటే కదా కూటమి ప్రభుత్వం. అంటే ఏ పని చేయనప్పుడు ఏ పోస్ట్ అయినా ఒకటే అండి. అంటే పోస్ట్ అనేది ఈ రోజు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని చూస్తే అలంకరణ ప్రాయం. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం గా ఉండి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉండి ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ వల్ల దాన్ని ప్రశ్నించకుండా ప్రజలకి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేస్తానన్నావు. రైతులకు న్యాయం చేయాల, విద్యార్థులకు న్యాయం చేయాల, విమెన్కి న్యాయం చేయాల. ఇంకా నీకెందుకు ఆ పదవి? నువ్వు ఆ పదవికి అనర్హుడు, పొలిటీషియన్ గానే అనర్హుడివి అంటున్నా. నీకు అంతా షూటింగ్స్ చేసుకోవాలి అంటే పోయి షూటింగ్స్ చేసుకో. నీకేం రైట్ ఉంది? ప్రజల డబ్బులతో హెలికాప్టర్లో తిరుగుతావు, ప్రజల డబ్బులతో అన్ని కంఫర్ట్స్ అనుభవిస్తున్నావు, ప్రజల డబ్బుతో ఈరోజు అధికారాన్ని అనుభవిస్తూ ఎక్కడో హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకుంటూ టైంపాస్ పాలిటిక్స్ లాగా రావటం, జగన్ గారిని తిట్టడం, వైసీపీని తిట్టడం, మీ రేఖలు లేకుండా చేస్తా, మీ పార్టీ లేకుండా చేస్తా, మక్కలు ఎరగొడతా. నువ్వు రౌడీవా లేదా మటన్ మస్తానువా? మక్కలు కొట్టడానికి సండే అయితే మటన్ చికెన్ మొక్కలు కొట్టి ఇవ్వడానికి. ఆయన మాట్లాడే మాటలు చూస్తే సినిమా డైలాగులు సినిమాకి బాగుంటాయి, బయట ఇలాంటివి మాట్లాడితే ఏం పొలిటీషియన్ రా వీడిని ఎట్టరా భరించాలనే తలలు పట్టుకుంటున్నారు జనాలు. అయితే రోజా గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా రోజా గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారి కాంట్రవర్సీసే రోజు కనిపించేవి కదా. ఇప్పుడు అసలు గెలిచే అవకాశమే లేదు, ఆయన గెలిస్తే చూద్దామని సవాల్ చేసిన పరిస్థితి నుంచి రాష్ట్రానికి ఇప్పుడు ఆయన ఇంత పెద్ద పోర్ట్ఫోలియో కూర్చున్న డిప్యూటీ సీఎం, అవసరమైతే హోమ్ మినిస్టర్ తీసుకుంటాడు మా నాయకుడు అని పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు. అంత సిగ్గులేని జెండా మోసే కూలీలు నేను ఎక్కడ చూడట్లా. వాళ్ళ జెండా తప్ప అన్ని పార్టీల జెండాలు మోస్తారు, వాళ్ళ నాయకుడికి భజన చేస్తాడు. వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నాను, మీ నాయకుడు పార్టీ పెట్టి ఎవరికి ఉపయోగం? ప్రజలకు ఉపయోగమా, మీకు ఉపయోగమా, ఆయనకు ఉపయోగమా? ఆయనకి ప్యాకేజీలు దండుకోవడానికి తప్ప ఆ పొలిటికల్ పార్టీ దేనికి పనికిరాలేదు. అసలు ఆయన గెలుపు ఒక గెలుపు మీరు చెప్పండి. 21 సీట్లలో నించుంటే ఆయన ఓటింగ్ శాతం ఎంత, 21 ఎలా గెలుస్తాడు? దాన్ని బట్టే ఈ మొత్తం ఎన్నిక ఎంత ఫేక్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. రెండవది, 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి అతను. అసలు అతను పొలిటికల్గా గెలిచే పరిస్థితే లేదు. ఆయన గెలుస్తానని నమ్మకం ఉంటే ఎందుకు ఆయన గతంలో నించున్న ప్లేస్లో కాకుండా మార్చి ఇంకొక చోటకి ఎందుకు వెళ్తున్నాడు ఫస్ట్ చెప్పాలి. రెండవది వచ్చి ఆయన గెలుస్తానని నమ్మకం ఉంటే జబర్దస్త్ టీంని కానీ, టీవీ ఆర్టిస్టులు కానీ, కుటుంబంలో ఉన్న మొత్తం ఆర్టిస్టులు, కుటుంబంలో ఉన్న బంధువులందరినీ ఎందుకు వచ్చి ప్రచారం చేసుకున్నారు? నువ్వే ఒక పవర్ స్టార్ అన్నప్పుడు నీకెందుకు వీళ్ళందరి ప్రచారం? నీ ఫోటో పెడితే ఒట్టేసేయాలి కదా. లాస్ట్ మినిట్ వరకు వాళ్ళకే నమ్మకం లేదు, గెలుస్తామన్న నమ్మకం. సో అది ఈవీఎంల పుణ్యమా అని వీళ్ళు గెలిచిపోయి ఈరోజు అదొక గెలుపుగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. పోనీ గెలిచినామన్న సంతోషం మీకున్ని, గెలిచారు డిప్యూటీ సీఎం అని ఏం చేశారు? ఒక డిప్యూటీ సీఎంగా ప్రజలకు ఏం ఉపయోగమైనవి చేశాడు? ఇది జనసేన కార్యకర్తలకి, నాయకులకి ఏం చేశాడు? సీజ్ ద షిప్ అన్నారు అప్పుడు. ఇది సీజ్ ద షిప్ అసలు ఆయనకున్న పవర్స్ ఏంటి? ఆయన చెప్పిన మాటలకి ఏమైనా వాల్యూ ఉందా? లేకపోతే అవన్నీ కూడా ఈయన
పరిధిలోకి వస్తాయా ఏమీ తెలీదు. రిషికొండకి వెళ్ళారు. మీ హయాంలో జరిగిన ప్యాలెస్ లో ఎంత అద్భుతంగా అంటే ప్రజల డబ్బులను ఎలా వృధా చేశారో చూపించారు. ప్రజల అవసరార్థం కట్టాల్సినవి పర్సనల్ గా ఎందుకు కట్టారు, ఎందుకు ఇలా చేశారు వృధా అని చెప్పి ప్రశ్నించారు. ప్రజల డబ్బుల్ని వృధా చేయడంలో నెంబర్ 1 ఎవరంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్. ఈరోజు ఆయన సినిమాలు నటించే హీరోయిన్స్ కూడా గవర్నమెంట్ కార్లలో తిప్పుతున్నారు, మీరు చూసుంటారు వీడియోస్ అంతా కూడా. సో ఈయన ఎలా హెలికాప్టర్లు వాడుతున్నారు, ఈయనకి ప్రొటెక్షన్ ఎంతమంది ఆయనకి సెక్యూరిటీ పెట్టారు, ఆయన వెళ్ళే స్టార్ హోటల్స్, ఇవన్నీ మీరు చూస్తే అర్థమవుతుంది ఎవరు ప్రజల డబ్బుని వేస్ట్ చేస్తున్నారు. ఈరోజు రిషికొండ అనేది వైజాగ్కి ఒక తలమానికం లాంటిది. మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చినా, ఒక ప్రెసిడెంట్ వచ్చినా, లేదా దేశ విదేశాల నుంచి ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉండటానికి ఒక ప్లేస్ ప్రభుత్వం తరఫున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినందుకు వీళ్ళు సంతోషపడాలి. ఆ లోపల వెళ్ళినప్పుడు వీళ్ళంతా ఫోటోలు తీసుకొని వీళ్ళంతా చూసి ఈరోజు టీవీ ముందర అలా మాట్లాడుతున్నారు, కానీ ఒక్కసారి వాళ్ళ మనస్సాక్షిని కనుక వాళ్ళు టచ్ చేసుకుంటే వాళ్ళు చెప్తారు. అందరూ చూసారు లోపల అన్ని బిల్డింగ్స్ చూసారు. ఎందుకు ఆ స్థాయిలో ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి ఒక ప్రాపగండా. నా క్వశ్చన్ కంటిన్యూ. రోజా గారు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ టైం రిషికొండకు సంబంధించి చాలా మేజర్ కాంట్రవర్సీ క్రియేట్ అయింది అక్కడే. ఎందుకు అనంటే అందులో దాదాపు 35 లక్షలు 45 లక్షల వర్త్ ఆఫ్ టేబుల్స్ పెట్టారు. ఇంత కాస్ట్ అయిన కుర్చీలు, తినే ప్లేట్స్, స్పూన్స్, బాత్రూంలో ఉండే కమోల్స్ దగ్గర నుంచి చాలా కాస్ట్లీవి తీసుకొచ్చి పెట్టారు. అది జగన్ గారి పర్సనల్ ప్యాలెస్ మాత్రమే అని చెప్పి ఎందుకు అలా మాట్లాడారు. ఈరోజు తీరా ప్రభుత్వం నుంచి అక్కడ పీపీ పిలిచి టెండర్లు చేసిన పరిస్థితి, వాళ్ళే ఒప్పుకొని మళ్ళీ అది అధికారిక అంటే నాకు ఇక్కడ అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు వేయటానికి మట్టి జల్లటానికి తన పచ్చ ఛానల్ని ఎలా ఉపయోగించుకుంటాడు, తను ప్యాకేజ్ ఇచ్చిన వాళ్ళని ఎలా ఉపయోగించుకుంటారో మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా. అది జగనన్న ప్రాపర్టీ, జగనన్న సొంతము, అది జగనన్న భార్య కోసం కట్టాడు అన్నారు కదా, మరి మీరెందుకు పెట్టుకున్నారు? జగనన్నకి ఇచ్చేయండి, ఎందుకు ఇవ్వలేదు? సో ఫస్ట్ పాయింట్ ప్రజలు ఈరోజు తెలుసుకోవాలి, అధికారం చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది, కూటమి ప్రభుత్వంలో ఉంది. మరి అది జగన్ గారి ప్రాపర్టీ అయితే ఈరోజు ప్రభుత్వం దగ్గర ఎందుకుంది? ప్రభుత్వం ఎందుకు దాన్ని టెండర్స్ పిలుస్తున్నారు పీపీపీ మోడల్? ఫస్ట్. రెండవది, ఈ ఋషికొండ అనేది వీళ్ళు కోర్టులో కేసులు వేస్తే కోర్టులో ప్రతి పేపరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఒక గోడ కట్టాలన్నా, దాంట్లో ఒక ఫర్నిచర్ కొనాలన్నా, అక్కడ ఒక చెట్టు నాటాలన్నా, ఒక చెట్టు తీయాలన్నా విత్ ఇన్ ద కోర్ట్ పర్వ్యూ, కోర్టు కనుసన్నల్లోనే అది మొత్తం కట్టడం జరిగింది. తప్పు జరిగితే కోర్టు ఎందుకు సమర్థిస్తుంది? మీరు చెప్పాలి. రెండవది. మూడవది, ఈరోజు 1 సంవత్సరం 8 నెలలు జగన్మోహన్ రెడ్డి కట్టిన ఆ కట్టడాన్ని ప్రజలకు చూపించి మీరు ఇష్టపడలేదు. ఎందుకంటే అంత అద్భుతంగా తక్కువ కాస్ట్లో అంత అద్భుతమైన బిల్డింగ్స్ని టూరిజం తరఫున కట్టి ఈరోజు టూరిజం కోసం పెడితే మీరు టూరిజంకి యూజ్ చేయట్లేదు, ఏవైనా స్టార్ హోటల్స్కి లీజ్కి ఇవ్వట్లేదు, మీరు వాడుకోవట్లేదు. కేవలం జగనన్న మీద బురద జల్లటానికి మీ మీడియాని, మీ యూట్యూబుల్ని వాడుకొని అక్కడ ఇది ఉంది, ఇక్కడ అది ఉంది అంటారు. మీరు అక్కడ ప్రజలకి సందర్శనార్థం పెట్టండి, ఒక టూరిజం స్పాట్ లాగా పెట్టండి. రిషికొండ ప్యాలెస్కి ఎంట్రీ 200, ఎంట్రీ 500, ఎంట్రీ 100, మీ ఇష్టం. పెడితే ప్రజలు వచ్చి చూస్తారు కదా ఇది వేస్ట్ ఆఫ్ మనీయా లేదా అద్భుతమైన కట్టడమా అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయితే ఈ రోజు వరకు ఒక అద్భుతమైన కట్టడం ఆయన కట్టింది ఒక్కటి చెప్పండి, చెప్పుకోవడానికి ఒక్కటి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలోనే, 2 ఏళ్ళు కోవిడ్ వచ్చినా ఆ 5 ఏళ్లలోనే ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాడు, ఇలాంటి బిల్డింగ్స్ ఎన్ని కట్టారు, ఎన్ని ఏమంటారు హార్బర్స్ కానీ. సో ఇట్లా ఏది తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి 5 years టైంలో ఆయనే భూమి పోచి ఆయనే ఎలా స్టార్ట్ చేశాడు, ఇన్ని ఎలా కట్టాడు అనేది వాళ్ళకి కడుపు మంట. దాన్ని నెగటివ్ ప్రచారం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. మరి ఈరోజు ప్రభుత్వం అది కాదు అన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు టెండర్లు పిలుస్తుంది? అది జగన్దే అయినప్పుడు ఎందుకు జగన్కి రాసి ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. అప్పుడు ఇనాగ్రేషన్ టైంలో మీరున్నారు, ఎవ్రీథింగ్ మీకు తెలుసు. మంత్రిగా నా చేతుల మీదుగానే ఓపెన్ చేశారు. నిజంగా చెప్పండి, అంత కాస్ట్లీ మెటీరియల్ దానికి వాడారా? మిస్యూజ్ అయ్యాయా డబ్బులు? మిస్యూజ్ అవ్వలేదండి. అయ్యుంటే ఈరోజు గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది, మొత్తం ఫైల్స్ మీ చేతుల్లో ఉన్నాయి, ఏ లెక్కలో తేడా ఉన్నా కూడా మీరు అడగటానికి ఉంది కదా.
అంటే అండ్ లోపలికి రెండోది కోర్టు పర్వ్యూలోనే మనం అన్ని చేసాం. చేశారు. ప్రతి ఒక్కటి కూడా సబ్మిట్ చేసి అక్కడ పర్మిషన్ తీసుకొని మనం చేయడం జరిగింది. అలాంటప్పుడు ఎట్ట మిస్యూజ్ అవుతుంది? నాదెండ్ల అంటే కోర్టులను కూడా అనుమానిస్తున్నారా వాళ్ళు? ఎస్, ఇదే పాయింట్ లో రిషికొండకు సంబంధించి నాదెండ్ల గారు లేదంటే ఆ ప్రభుత్వానికి సంబంధించి గంట పవన్ కళ్యాణ్ పదే పదే రిషికొండకు సంబంధించి కాంట్రవర్సీ వైసీపీ మీద ఎస్పెషల్ మంత్రిగా ఉన్న మీ పైన చేశారు కదా. వెళ్ళి అసలు మీరు ప్రజల కోసం డబ్బుని వృధా చేయలేదు, ఇది ఎవరైనా ముఖ్య అతిథులు దేశానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి వస్తే వాళ్ళకి ఇవ్వడానికి ఎక్కడైనా అండి ఏర్పాటు ఒక చేశామని tourism ఎందుకు చెప్పే guest ప్రయత్నం చేయలేదు? గెస్ట్ హౌస్ ల కోసం కట్టాము, లేదంటే ఇది ప్రభుత్వ టూరిజం ప్రాపర్టీ. అంటేనే మీకు ఆతిథ్యం అండి. యా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఈవెన్ మనం అరకుకు పోయినా కూడా అక్కడ టూరిజం గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా శ్రీశైలం వెళ్ళినా ఉంటాయి, మీకు తిరుపతి వెళ్ళినా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా టూరిజం పనే అది కదా. అలా వైజాగ్లో దాన్ని మనం క్యాపిటల్ సిటీ చేయబోతున్నాం కాబట్టి ఇంకా అందరూ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ప్రెసిడెంట్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకి మనం పెట్టడానికి ఒక ప్లేస్ కావాలి కదా. ఎక్కడ ఎత్తుకుపోయి తాజ్ హోటల్లోనూ ఇంకో చోట పెట్టే పరిస్థితి లేదు కదా, సెక్యూరిటీ పర్పస్. పుతిన్ వస్తే ఇక్కడ ఉండొచ్చు అన్నారు. అలాంటిది వాళ్ళ కడుపు మంట. ఇప్పుడు వాళ్ళు ఉంటే కూడా ఎవరైనా వద్దన్నారా? వాళ్ళకి ఉండాలి అంటే వాళ్ళకి మనసు లాగేస్తుంది. మనం అక్కడ వెళ్తే మనం చెప్పిన అబద్ధాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు అనేది. ఇప్పుడు ఈ టెండర్స్ బిల్ ఇవ్వటంతోనే ప్రజలకి అర్థమైపోయింది వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పారు జగన్ గారి మీద. మరి జగన్ గారిది అయితే ఆయనకి ఇవ్వకుండా ఎందుకు టెండర్స్ పిలుస్తున్నారు? వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళెందుకు తప్పుడు లెక్కలు ఉంటే ఆ విధంగా వేస్ట్ ఆఫ్ మనీ కనుక వాళ్ళు ఖర్చు పెట్టుంటే దాన్ని ఎందుకు రికవరీ చేయట్లేదు, దాని మీద ఎందుకు వీళ్ళు కేసులు వేయలేదు అనేది కూడా అడుగుతారు కదా ప్రజలు. ఆ స్థాయిలో ఋషికొండకు సంబంధించి బ్లేమ్ కూటమి ప్రభుత్వం వైసీపీ పైన చేసినప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఇతర జిల్లా నాయకులు ఇచ్చాను కదా తిరుపతి నుంచి క్లియర్ గా విత్ పర్మిషన్స్ విత్ కోర్ట్ పర్వ్యూ. టూరిజం పాత బిల్డింగ్స్ ఏవైతే పాడుపడిపోయి ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి వాటి ప్లేస్ లో అద్భుతమైన భవనాల్ని తక్కువ రేట్తో. ఎందుకంటే మీరు అమరావతిలో చూస్తే చంద్రబాబు నాయుడు టెంపరీ అసెంబ్లీ కట్టడానికి ఆయన కోట్ చేసిన దాంట్లో మనం సగం కూడా చేయలేదు. కానీ ఒక అద్భుతమైన బిల్డింగ్స్ మనం కట్టాం. కానీ వాళ్ళు కట్టిన వెంటనే ఒక నెలలో ఒక వర్షం వస్తే మొత్తం పైనుంచి అన్ని రూఫ్ పడిపోయినాయి, మొత్తం స్విచ్ బోర్డ్స్లోంచి వాటర్ వచ్చేసి బిల్డింగ్స్ అంతా ఎలా పాడైపోయినాయి మనం కళ్ళారా చూసాం. సో వాళ్ళు ఒక్కటి కూడా కట్టలేకపోయామన్న ఒక బాధ ఉంది వాళ్ళకి, ఆ ముళ్ళులా గుచ్చుకుంటుంది. సో దాన్ని ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ జగన్ గారి మీద దుమ్మెత్తిపోయటం. నిజంగా ఈ రోజుకి చెప్తున్నాను, అదొక టూరిజం స్పాట్ లాగా పెట్టండి కొన్ని రోజులు, ప్రజలు వెళ్ళి చూస్తే నేరుగా వాళ్ళకే అర్థమవుతుంది. అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ కొడతారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటూ అంత అద్భుతమైన కట్టడాలు కట్టడం అనేది మామూలు విషయం కాదు అసలు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ మీద ప్రధానంగా మంత్రిగా ఉన్నది 2.5 years. ఆ 2.5 yearsలో వచ్చిన మేజర్ ఆరోపణ ఇంకొకటి, టూరిజం మినిస్టర్గా, స్పోర్ట్స్ మినిస్టర్గా, శాప్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీరు కలిసి చేసిన ఆడుదాం ఆంధ్ర సీఎం కప్కి సంబంధించి ఇద్దరు కలిసే చేశారా అన్ని ఈవెంట్స్ అన్నీ కూడా, లేదంటే సెల్ఫ్గా బైరెడ్డి సిద్ధార్థ గారు తీసుకున్న డెసిషన్స్ని యాజ్ ఎ మినిస్టర్గా మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చిందా ఆ టైంలో? ఆడుదాం ఆంధ్ర అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఐడియా. రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులందరినీ కూడా సపోర్ట్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయం. 3 లక్షలకు పైగా గేమ్స్ ఆడిచ్చాం దాంట్లో. అండ్ ఆడిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఆడిన గేమ్ కిట్స్ వాళ్ళకి ఫ్రీగా ఇవ్వటం జరిగింది, జర్కిన్స్ ఇవ్వటం జరిగింది, అండ్ గెలిచిన వాళ్ళకి ప్రైజ్ అమౌంట్ ఇవ్వటం జరిగింది. ఆ గేమ్లో క్రికెట్ అయితే క్రికెట్, కబడ్డీ అయితే కబడ్డీ, అట్లా ప్రతి గేమ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు చూపించారో వాళ్ళని ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళని ట్రైన్ చేయడానికి ఆ యొక్క టీమ్స్ ఏవైతే మన ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాయో వాళ్ళ టీంలో జాయిన్ చేయడం జరిగింది. అది ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఒక అద్భుతమైన ఒక ఇది అనొచ్చు ఆడుదాం ప్రోగ్రామ్. అలాంటి ఒక ఐడియానే అద్భుతం అసలు. గవర్నమెంట్ నుంచి ఒక కాంపిటీషన్ పెట్టి వాళ్ళకి ఏమంటారు, ఈ సచివాలయం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గేమ్స్ పెట్టడమే కాకుండా ప్రైజ్ ఇవ్వటమే కాకుండా దాంట్లో బెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఫర్దర్గా వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఫోకస్ అయ్యే విధంగా చేయటం అనేది నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైం. దానికి అందరూ అప్రిషియేట్ చేశారు జగన్ సార్ని. కానీ సేమ్
ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా, వీళ్ళకి ఎంతసేపు దేంట్లో ఏం తినేద్దాం అని ఉంటుంది. కాబట్టి అందరూ అలాగ ఉంటారని వీళ్ళు బట్ అనుకుంటారు. 100 కోట్లు మీరు బైరెడ్డి సిద్ధార్థ గారు తినేశారు, అక్రమాలు, అవినీతి, కుంభకోణం ఎన్నో జరిగాయి. అసలు అది ఆడుదాం ఆందా కాదు. ఆంధ్ర ఆంధ్రాకి ఎంత బడ్జెటో తెలుసా అండి మీకు? రెడ్ బుక్ లో ఇప్పుడు మీ పేరు వచ్చి 3 పేజీలు ఫుల్ అయిపోయాయి. సిఐడి ఎంక్వైరీకి మీరు సిద్ధమా కాదా? నేను చెప్పేది ఆడదాం ఆంధ్రాకి బడ్జెట్ ఎంత? 119 కోట్లు. 119 కోట్లు, 100 కోట్లు నేను బైరెడ్డి సిద్ధార్థ తినేస్తే మరి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 3 లక్షల గేమ్స్ ఎలా ఆడిచ్చాము, వాళ్ళకి ఎక్విప్మెంట్ ఎలా ఇచ్చాము, వాళ్ళకి ప్రైజ్ మనీ ఎలా ఇచ్చాము, వాళ్ళకి ఫుడ్ ఎలా పెట్టాము, ఇవన్నీ ఒకటి. రెండవది, ఇది స్ట్రైట్ అవే R&B నుంచి టెండర్స్ తీసుకొని ప్రొక్యూర్మెంట్ చేశారు. R&Bకి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆడదామాంధ్రలో స్పోర్ట్స్కి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు పేషీలో చాలా ముఖ్యమైన ప్లేస్లో ఉన్నారు. ఆయన అడగండి, దీంట్లో రోజా తినిందా, బైరెడ్డి తిన్నారా, ఎవరు తిన్నారు, అసలు తిన్నారా లేదనేది ఆయన అడగాలి. ఆయన్ని మీ పేషీలో పెట్టుకొని మా మీద ఎందుకు దుమ్మెత్తి పోస్తారు? రెండవది, ఈ గేమ్స్ కండక్ట్ చేయడానికి 26 జిల్లాల్లో ఉన్న 26 కలెక్టర్లకి మిగతా అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ జిల్లాల్లో ఈ గేమ్స్ జరగడానికి ప్రైజ్ అమౌంట్ ఇవ్వడానికి. ఆ 26 మంది కలెక్టర్లు మీ దగ్గరే ఉన్నారు కదా, వాళ్ళు ఎంక్వైరీ చేయండి, జరిగిందా లేదా తప్పు అనేది మీకు తెలుస్తుంది. మూడోది, సాక్షాత్తు అసెంబ్లీలో ఈ ఆడుదాం ఆంధ్ర మీద ఇంత గొడవ జరుగుతుంది కదా, దీంట్లో అవినీతి జరిగిందా లేదా, జరిగుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా లేదా అని క్వశ్చన్ అడిగినప్పుడు శాసన మండలిలో కానీ శాసనసభలో క్వశ్చన్ అడిగితే సంబంధించిన మంత్రి ఆన్సర్ ఏమి ఇచ్చాడు? ఏం అవినీతి జరగలేదు, ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదని రిటర్న్గా ఇచ్చాడు. అంటే అసెంబ్లీలో శాసన మండలిలో రిటర్న్గా ఇవ్వాలి. మీకు ఛానల్ ముందు కూర్చొని అబద్ధాలు చెప్పినట్టు శాసన మండలిలో చెప్పడానికి ఉండదు కదా, అది రిటర్న్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా వాళ్ళ గొంతుకు చుట్టుకుంటుంది. సో మేము తప్పు చేయలేదనేది వాళ్ళే మాట్లాడారు, వాళ్ళే ఇచ్చారు. టీవీల ముందరకు వచ్చేసి మేము అరెస్ట్ చేస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం, మేము అది చేస్తాం. మీరు ఎంక్వైరీ చేస్తే ప్రద్యుమ్న మీద వేయాలి, 26 మంది కలెక్టర్ల మీద వేసుకోవాలి. ఫైల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఇక్కడ బైరెడ్డి రోజా గట్టిగా మాట్లాడుతుంది, ఈరోజు ఆ కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తుంది, వాళ్ళకి ఎక్కడక్కడ ఖండిస్తున్నారు. కాబట్టి వీళ్ళని భయపెట్టేస్తే వీళ్ళు నోరు మూసేస్తారని. వీళ్ళు భయపెడితే భయపెట్టడానికి మేమేమన్నా మెడతలం కాదు కదా భయపడేదానికి. భయం లేదా? ఎందుకు భయం? తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు మాట్లాడిందంతా అబద్ధం, వాళ్ళు చేస్తున్న ప్రాపగండా కూడా భయపెట్టడానికి, మా నోరు ముయించడానికి తప్ప మరొకటి కాదు. 3 పేజీలు నిండిపోయాయి, రోజా గారి పేరు అందులో ఉంది రెడ్ బుక్లో అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఎప్పుడైనా ఏ నిమిషమైనా ఏమైనా జరగవచ్చు. రెడ్ బుక్లో మా పేరు లేకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ పేరుంటే ఎందుకు ఆశ్చర్యం? అంటే మేము ఎంత సిన్సియర్గా జగన్ గారి కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తున్నాం, పార్టీ సిద్ధాంతానికి ఎలా కట్టుబడి ఉన్నాము అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. మా పేరు లేదు అంటే మేమంతా పవన్ కళ్యాణ్ లాగా పార్ట్ టైం పొలిటీషియన్స్ అనుకుంటారు. సో మేము ఎంత బలంగా పనిచేసాము అపోజిషన్లో కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత బలంగా పనిచేసాము అనేది దాన్ని బట్టే మాకు తెలుస్తుంది. సో దానికి భయపడాల్సిన అవసరం ఫస్ట్ లేదు. రెండోది, లోకేష్ ఈరోజు షాడో సీఎం లాగా మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు అందరినీ భయభ్రాంతం చేయాలనుకుంటున్నాడు. ఆయన తెలుసుకోవాల్సింది ఒక్కటే, రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యేది 100% ఖాయం. ఆ రోజు లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరు చేసిన దానికి వడ్డీతో సహా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇస్తాం. అది మైండ్లో పెట్టుకొని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఊరికే బెదిరిస్తే ఇదే మీ తాత జాగీర్ కాదు. సో గవర్నమెంట్ మారినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుంటే ఇలాంటి పిచ్చి మారే అవకాశం లేదు, ఖచ్చితంగా మేమే అధికారంలో ఉండబోతున్నాం నెక్స్ట్ 15 years అని చెప్పి గంటాపదంగా మాట్లాడుతున్నారు. ప్రజలు రోడ్లోకి వస్తే కొట్టే పరిస్థితి ఉంది ఈరోజు. అండ్ ఈరోజు వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఎంత చులకన అయిపోయారంటే జనాల్లో, ఏమో చెప్పింది ఏది చేయట్లేదు, మళ్ళీ ఇదొకట ఊర్లలోకి వెళ్ళాలంటే ఎక్కడ కొడతారని భయపడుతున్నామని టీడీపీ వాళ్ళు లిటరల్గా ఏడుస్తున్నారు. ఏమంటే వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళాలి అంటే, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి అంటున్నారు కదా, వెళ్ళాలి అంటే ప్రజలకు ఏమీ చేయలేదు, వాళ్ళ కార్యకర్తలకి ఏమి చేయలేదు. దీనికి తోడు ప్రతి ఒక్కరి మీద కేసు పెట్టి లోపలేస్తుంటే రేపు వీళ్ళేముంది హైదరాబాద్ అమెరికాకి వెళ్ళిపోతారు గవర్నమెంట్ మారితే, రేపు వీళ్ళు మా తాట తీస్తే మేమేమవ్వాలి అని చెప్పి ఇప్పుడు అందరు భయంతో వణికిపోతున్నారు. అసలు పోలీసులు అయితే ఎంత అవమానపడుతున్నారంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు
36 ప్లేస్కి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు లా అండ్ ఆర్డర్ని పూర్తిగా గాలికి వదిలేసి పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరించడం వల్ల వాళ్ళ పరువును వాళ్ళే తీసుకున్నారు. అంటే వనిత గారు ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, అది అసలు క్లియర్ సెక్యూరిటీ కట్ గా లేదు నేను 100 అని సార్లు చెప్పి. చెప్పాను. కానీ పవన్ కళ్యాణ్ ఒకసారి చెప్పగానే అందరికీ అర్థమైంది కదా, వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా. మేము చెప్తే ఏమన్నారు, అపోజిషన్ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, నీ వల్ల మేము తిట్లు తింటున్నాం, నువ్వు చేస్తావా లేకపోతే నేను తీసుకోనా అని అన్నాడంటే, కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రి పర్ఫార్మెన్స్ ఎలా ఉందని ఇంకో మంత్రి చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. సో యాజ్ ఏ ఉమెన్గా ఒక విమెన్ హోమ్ మినిస్టర్ వచ్చినప్పుడు విమెన్ అందరికీ ఏంటి, ఓకే మనకి లా అండ్ ఆర్డర్లో చాలా సపోర్ట్ ఉంటుంది, విమెన్ హోమ్ మినిస్టర్ కాబట్టి మనకి ఇంక రక్షణ కల్పిస్తారు, మనకి ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పుకునే అవకాశం ఉంటుంది అనుకున్నారు. కానీ గతంలో మగవాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కన్నా తెలుగుదేశంలో ఇప్పుడు అనిత గారు వచ్చినాక అంత వరస్ట్గా ఉంది లా అండ్ ఆర్డర్. పూర్తిగా టోటల్ ఫెయిల్యూర్. అసలు ఇట్లాగ రక్షణ లేదు, పైపెచ్చు దొంగ కేసులు పెట్టి హరాస్మెంటు. అసలు ఎంత పెద్ద వాళ్ళైనా కూడా ఎవరో ఒకరిని కొట్టడం, వాళ్ళతో ఒక స్టేట్మెంట్ రాయించడం, ఎప్పుడెప్పుడో కేసులు ఇప్పుడు పెట్టి లేని కేసుల్లో లేని వాళ్ళని ఇంక్లూడ్ చేసి వాళ్ళని ఎత్తుకుపోయి జైలు వేయటం. సో ఇది ఒక కొత్త రాజకీయానికి తెరలేపారు. ఇది అలాగే వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. రైట్. రోజా గారు, పొద్దున్న నుంచి రాత్రి వరకు చాలా బిజీగా మీ డే అంతా గడిపేస్తూ ఉంటారు. అసలు ఆ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత యాక్టివ్గా ఎలా ఉండగలుగుతున్నారు? యు ఆర్ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ ఆఫ్ ఉమెన్స్ అండి. అఫ్కోర్స్ చాలా మంది మిమ్మల్ని చూస్తే అలా అన్నది. రాజకీయాల్లో, సినిమాల్లో, పర్సనల్గా వంటింటికి సంబంధించి వంటలు చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో హాయిలు చెప్తారు, హ్యాపీ మండే, హ్యాపీ వీకెండ్ అంటారు, దేవుడి ఆరాధన, పూజ, దర్శనాలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఎలా పాసిబుల్ అవుతుంది ఇవన్నీ కూడా? ఇష్టపడి చేస్తే అన్నీ పాసిబుల్ అండి. మనసుతో చేస్తాను. ఏదైనా కూడా మనకు నచ్చనివి చెయ్యాలనుకున్నప్పుడు అది కష్టంగా అనిపిస్తుంది, కానీ ఇష్టంగా చేస్తే ఏది కష్టం ఉండదు అనేది నాకు అర్థమైంది. సో నా ఫ్యామిలీ అంటే నా ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే ఏదన్నా వాళ్ళ కోసమే కదా. ఈరోజు నేనున్నాను అంటే వాళ్ళ వల్ల. నేను ఏదైనా చేస్తే వాళ్ళ సంతోషం కోసం ఫస్ట్. ఆ తర్వాత నా వెల్ విషెస్, ఓటర్స్ అయినా అభిమానులైనా. సో నా వెల్ విషెస్ ఎవరున్నారో నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ వాళ్ళే. సో నా ఫ్యామిలీ తర్వాత అంత ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి వాళ్ళకి పని అన్నప్పుడు ఏదైనా కూడా నేను ఇష్టంగానే చేస్తాను. ఏదైనా వాళ్ళు తప్పు చేసినా మా ఇంట్లో వాళ్ళని ఎలా మందలిస్తానో అలాగే మందలిస్తా. అలాగే నేను ఏదైనా తెలియక తప్పు చేసినా మా ఇంట్లో నేను మా వాళ్ళకి ఎలా సారీ చెప్తానో అలాగే నా అభిమానులకు కానీ నా వెల్ విషెస్కి సారీ ఇమీడియట్గా చెప్తా. దాంట్లో అయితే ఎప్పుడు శత్రువులకైతే ఇంతవరకు చెప్పలేదు, కానీ వెల్ విషెస్కి అయితే చెప్పాను సారీ. ఓకే. సో రోజా గారికి ఏది ఇబ్బందికరంగా, లేదంటే అబ్బా ఇది ఇప్పుడు చేస్తే నాకు కొంచెం టైం పోతుందేమో, లేదంటే ఎవరైనా పిలిస్తే వెళ్తే నా టైం వేస్ట్ అను అట్లా ఎప్పుడు ప్రతి చేస్తాను, అది కూడా అభిమానంతోనే. కానీ అవి బెడిసి కొడుతున్నాయి కదా ఇప్పుడు. అది ఏమంటారు, స్వార్థం పెరిగిపోవటం వల్ల, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవటం వల్ల కొంతమంది అలా బిహేవ్ చేస్తుంటారు. లేదంటే ఎవరో ఇన్స్టిగేషన్ చేస్తే చేసేది తప్ప నిజంగా వాళ్ళకి తెలుసు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు గతంలో వాళ్ళున్న లీడర్స్ కానీ ఇప్పుడున్న లీడర్స్తో పోల్చుకుంటే నా దగ్గర వాళ్ళకి ఎంత కంఫర్టు, ఎంత గౌరవము, ఎలా వాళ్ళ పనికి మించిన ఒక అప్రిషియేషన్, పదవులు కానీ వర్క్స్ కానీ అన్ని చేసుకున్నారు. అందరికీ తెలుసు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు. టీవీలో కాంట్రవర్సీ చేసి అదేదో టీఆర్పీ కోసం మన మీద రాస్తే అది వాళ్ళ గురించి నేను ఆలోచించిన అవసరం లేదు. బట్ ఈ జర్నీలో ఎక్కడ అనిపించలేదా పాలు పోసి పెంచినట్లు ప్రతిదీ మీ కుర్చీ పక్కన కుర్చీ వేసి ఫుడ్ పెట్టి కాళ్ళు పట్టుకుంటే వచ్చి వాళ్ళ బిజినెస్కి మీరే బ్రాండ్ అయ్యి డెవలప్ చేస్తే అవే పట్టుకున్న కాళ్ళని కిందికి లాగి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనుకున్నప్పుడు నిజంగా ఎవరికైనా కొంచెం టఫ్గానే ఉంటుంది అలాంటి ఇన్సిడెంట్స్. వాట్ ఈస్ యువర్ ఇన్నర్ ఫీలింగ్ అండి? అంటే ఎంతో మంది జబర్దస్త్ మనం 100 మందికి హెల్ప్ చేసి ఉంటామండి, దాంట్లో 1-2 ఇలాంటి విషపాములు ఉంటాయి. సో అది ఐడెంటిఫై చేయకపోవటం కూడా మన తప్పే అనిపిస్తుంది. అందరినీ గుడ్డిగా నమ్మటం కూడా తప్పేనేమో అనిపించింది. ఇట్లా జబర్దస్త్లో ఒకరిద్దరిని చూసిన తర్వాత, కాన్స్టిట్యున్సీలో ఒక 2-3 చూసిన తర్వాత అది అనిపించింది. సో మనం కనిపించినవంతా మంచిదే అనుకోవటం కూడా తప్పే. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అనేది నాకు ఒక మంచి పాఠం అయింది. సో ఖచ్చితంగా నేను భగవంతుడిని నమ్ముతాను. జగన్ సార్ అయితే ఎలా చెప్తారో నేను కూడా ఎవరు నన్ను అడిగినా
ఇలాంటి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను చేయాల్సిన మంచి ఎంతో ఉంది. సో దానికి నాకు ఈ టైం సరిపోవట్లేదు. ఆ టైంని నేను మంచికి యూస్ చేసుకుంటా. ఖచ్చితంగా నాకెవరైనా చెడు చేయాలనుకుంటే భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు. అది జగనన్న చెప్పినప్పుడు జగనన్నకి తప్పు చేసిన వాళ్ళు ఎంతో మందిని మనం కాలగర్భంలో కలిసిపోవటం కళ్ళారా చూసాం. అలాగే నా లైఫ్లో నేను మంచి చేసిన నాకు చెడ్డ చేసిన వాళ్ళు చాలా మంది కనిపించకుండా పోయారు. సో స్టెప్ బై స్టెప్ వీళ్ళ టైం వచ్చినప్పటికి వీళ్ళు అదే ఉంటుంది. భగవంతుడు ఖచ్చితంగా వీళ్ళకి ఎలా తీసుకుంటారు మీ పైన వచ్చే ట్రోలింగ్స్ ని, నెగిటివిటీని ఎలా కంట్రోల్ చేసుకుంటారు? టైం కోసం వెయిట్ చేస్తారు అంతేనా? నేను మాక్సిమం నెగిటివ్ ఇష్యూస్ నా వరకు నేను విననని చెప్పాను కదా. అలాంటి పీపుల్స్ని దగ్గర చేర్చుకోను. అలాంటివి కూడా మాక్సిమం చూడను. ఏదైనా 1-2 తవిరి వాట్సాప్లో వచ్చినాయో తెలియకుండా ఓపెన్ చేస్తేనే అవి చూడటం కానీ వినటం జరుగుతుంది. సో ఆ స్టార్ట్ అవ్వగానే నాకు అర్థమవుతుంది కంటెంట్ ఏంటని, వెంటనే కట్ చేస్తాను. ఎందుకంటే నా మెంటాలిటీ మారకూడదు. మా హస్బెండ్ ఎప్పుడు చెప్తారు, నీ ప్లస్ పాయింటే అందరినీ అభిమానిస్తావు, అందరి కోసం కష్టపడతావు, అందరికీ మంచి చేయాలని తపన పడతావు, అది అలాగే ఉండని. నువ్వు ఇవి విన్నా లేదా ఎవరైనా అలాంటి చెప్పే పర్సన్స్ని నువ్వు ఎంకరేజ్ చేస్తే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళి నువ్వు టెన్షన్ పడితే ఇవన్నీ నువ్వు చేయలేవు. సో నీ క్వాలిటీ పోతుంది. కాబట్టి ఏది వినద్దు అని చెప్తారు. నేను పిక్చర్స్లో ఉన్నప్పటి నుంచి కూడా సో అది అలవాటు చేసుకున్నాను. నా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఒకటే చెప్తాను, మీరు పాజిటివ్గానే నాతో మాట్లాడండి, మీరు ఏదైనా నెగిటివ్గా విన్నా నాకు చెప్పొద్దండి, దాన్ని నా వరకు తేవద్దండి ఇచ్చేస్తారు, ముందే చెప్పేస్తాను. అట్లా ఎవరైనా చెప్పారంటే ఫోన్ వాళ్ళని బ్లాక్ చేసేస్తా. అది పొలిటికల్ లైఫ్ లోకి వచ్చాక బాగా బిజీ అయిపోయి ఉంటారు. బట్ ఫ్రెండ్స్ తో కాస్త కాలక్షేపం కానీ కలవటము ఎవరెవరితో ఎక్కువగా ఈ మధ్య కాలంలో మీ ఇన్స్టాగ్రామ్ లో చూసాను, అప్పటి హీరోయిన్లు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి బాగా సరదాగా ఉండటం రీల్స్ లో. రమ్య, రాధికక్క, ఇక్కడ రవ్లి, ఆమని, అందరూ కలుస్తూనే ఉంటాం మాక్సిమము. అండ్ టూర్స్కి వెళ్తాం, డివోషనల్ టూర్స్. గుళ్ళకంటే నాతో వస్తారు. ఎవరైనా గుడికి వెళ్ళాలంటే రోజాతో వెళ్ళాలబ్బా, మంచి దర్శనం, మంచి ప్రసాదాలు, మంచి ఏమంటారు ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి నాతో వస్తే. సో బాగా ఎంజాయ్ చేస్తాం డివోషనల్ టూర్స్. ఎక్కువగా మీకు కనెక్ట్ అయిన ఫ్రెండ్ ఎవరు? అంటే మీనా, రమ్య, కృష్ణ గారు, వీళ్ళ రాధ, చాలా మందిని మేము చూసాం. అందరూ బిజీయే మీకు తెలుసు, కానీ ఒకరికొకరు సపోర్ట్ అన్నప్పుడు ఎలా నిలుస్తారో మీకు తెలుసు. బండారు సత్యనారాయణ ఒక పనికి మాలిన ఒక ప్రెస్ మీట్ పెట్టి నా గురించి ఘోరంగా మాట్లాడినప్పుడు రమ్య కానీ మీనా అయితే అసలు చాలా సాఫ్ట్, మీకు తెలుసు. ఆవిడ కూడా ఎంత అగ్రెసివ్గా. సో ఎక్కడో ఉన్న నవనీత్ కౌర్, ఆవిడకి నేను ఇన్స్పిరేషన్ అంట పాలిటిక్స్లో. అసలు నేను తనతో కలిసి వర్క్ కూడా చేయలేదు, కానీ తను, రాధిక కానీ అందరూ ఎలా నాకు స్ట్రాంగ్గా నిలబడి టీడీపీని కానీ ఆ బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు తిప్పికొట్టారో మీరు చూసారు. సో నార్మల్గా అంటారు హీరోయిన్స్ అసలు ఆడవాళ్ళకే ఒకరంటే ఒకరు పడదు, 2 కప్పులు ఒక చోట చేరితే గొడవ తప్పదని. కానీ ఆ ఇన్సిడెంట్ అందరూ షాకు. ఇంతమంది హీరోయిన్ ఇంత బిజీ లైఫ్లో రోజా మీద వచ్చిన ఒక కామెంట్కి నిలబడి దాన్ని తిప్పికొట్టారు అనగానే ఒక భయం అనేది అందరిలో వచ్చింది. బట్ సీరియస్లీ చాలా పెద్ద మాటలు అవి, చాలా డిరోగేటరీ టాక్ అది. అంటే తెలుగుదేశం పార్టీలో ఒక లేడీ ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్గా నిలదొక్కుంటే వాళ్ళకి సహించలేరు. ఇట్లా ఇప్పుడు చెప్పారు కదా, జబర్దస్త్ నుంచి పోయిన ఒక ఫ్యామిలీ, అలాగే ఈ బండారు సత్యనారాయణ, ఇంకా కొంతమందిని పెంచి పోషించి ఈ విధంగా మాట్లాడించి అవమానించడం. అంటే ఒక విమెన్ని మనం పదే పదే వాళ్ళని అవమానిస్తుంటే వాళ్ళు విసిగి ఇంటికి వెళ్ళిపోతారు, ఈ పాలిటిక్స్ని వదిలేసి అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. బాధాకరం ఏంటంటే మహిళల గౌరవం కోసం పాటుపడే ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఇలాంటి ఎదవలంతా ఉండి మహిళల్ని అవమానపరుస్తుంటే మనం బాధపడుతున్నాం, పైన ఎన్టీఆర్ బాధపడుతున్నారు. అది మాత్రం చాలా ఎన్టీఆర్కి అవమానం కలిగించే విధంగా ఉంటాయి ఈరోజు వాళ్ళ వాట్సాప్లో మెసేజ్లు కానీ, యూట్యూబ్లో వాళ్ళు క్రియేట్ చేసే ఫేక్ వీడియోస్ కానీ, లేదంటే అసహ్యకరమైన ఒక మార్ఫుడ్ ఫుటేజెస్ కానీ, అవన్నీ కూడా మా అన్నయ్యది నాది, ఒక నేను మెన్స్ట్రల్ వచ్చినప్పుడు అన్నయ్య కిస్ చేస్తే అది ఎంత వల్గర్గా ట్రోల్ చేశారు, మా అబ్బాయిది నాది, మా అమ్మాయివి, ఇట్లా వాళ్ళు ఇంకా పర్వర్టెడ్ అయిపోయారు, ఎక్స్ట్రీమ్ పర్వర్టెడ్స్ అయిపోయినారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన రోజు వచ్చింది. కానీ
మరి ప్రభుత్వాలే దానికి నిర్ణయం తీసుకోవాలి. రైట్. బయట ఉన్న వాళ్ళని శత్రువులుగా భావించి లేదంటే ప్రత్యర్థులుగా భావించే వాళ్ళని ఎదుర్కోవటము, స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయటం ఓకే. బట్ ఇంటర్నల్‌గా పార్టీలో ఉంటూ సఫకేట్ అవుతూ రోజా చాలా నలిగిపోయింది నగరిలో అని తగ్గిందా అట్‌లీస్ట్ ఇప్పుడు? అలానే ఉందా? ఎందుకు అంటే అనంటే నా విషయం అనే కొద్దీ అది పెద్దగా కనిపిస్తుంది కానీ హ్మ్. పాలిటిక్స్ అంటేనే పవర్ గేమ్. హ్మ్. సో దాంట్లో సింహం మీద సవారీ లాగే దిగామంటే తినేస్తుంది. దాంతో పాటు పరిగెట్టాల్సిందే లేదా దాని మీద ఎక్కి స్వారీ చేయాల్సిందే. సో తగ్గాయా? అదే చేస్తున్నాను నేను. అంటే ఇంకొక ఆరోపణ కూడా ఎట్ ద సేమ్ టైం నగరిలో సెకండ్ లేయర్ లీడర్షిప్ లేకుండా రోజా సింగిల్ ఉమెన్‌గా లీడ్ చేయాలనుకుంటారు. నగరి అంటే రోజా, రోజా అంటే నగరి అని చూపించాలనుకుంటారు. ఎవరికి చూపించాలి నేను? మీ జగనన్న కావచ్చు. ఇప్పుడు నాకు తెలియని ఒక నియోజకవర్గం, నా బంధువర్గమో నా క్యాస్టో నాకేం సంబంధం లేని కాన్స్టిట్యున్సీ, జగనన్న నువ్వు పోయి నించో అన్నారు, నేను పోయి నించున్నాను. జగనన్న ఏదైతే అక్కడ ఉన్న లీడర్స్కి చెప్పారో, నేను ఏదైతే అక్కడ ఉన్న లీడర్స్కి చెప్పానో, నేను మీతో ఉంటాను, మీ మంచి చేయడానికి నేను ఉంటాను, మీ అభివృద్ధి చేయడానికి ఉంటానని ప్రామిస్ చేశాను, అదే చేసుకుంటూ వచ్చాను. సో ఈరోజు వాళ్ళు అవునన్నా కాదన్నా నా శత్రువులు. నగిరి అంటే రోజా, రోజా అంటే నగిరే. అంతే. ఈరోజు నగిరి ఎమ్మెల్యే ఎవరన్నా అడగండి, ఓటింగ్ పెట్టండి, ఎంతమందికి పేరు చెప్తారో చూద్దాం. హ్మ్. నేను ఓడిపోయినా అక్కడ ఎమ్మెల్యే ఎవరో ఎవరికి తెలీదు, నగిరి అంటే రోజానే. హ్మ్. సో అలాగా అందరి మైండ్లో పడిపోయింది. నేను సవాల్ కూడా చేస్తాను, అసెంబ్లీలో నగిరి గురించి నేను మాట్లాడినంత టైము నగిరి కోసం నేను అన్ని వర్గాల కోసం చేసిన వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ ఏ రోజు ఎక్కడ దాని మీద డిస్కషన్ చేయాలని నేను రెడీగా ఉన్నా. దానికి ఆపోజిట్ పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారా, మాట్లాడే వాళ్ళు రెడీగా ఉన్నారా నేను అడుగుతున్నాను. మీ వల్లే నగరిలో చాలా మంది పార్టీని నమ్ముకున్న వాళ్ళు, పనిచేసిన వాళ్ళు రాజీనామాలు చేశారు, వెళ్ళిపోయారు, టీడీపీలో జాయిన్ అయ్యారు అని ఆరోపణలు పదే పదే ఎందుకంటే హైలైట్ చేస్తున్నారా లేదంటే వాస్తవంగా చేయించుకుంటున్నారు. చక్రపాణి రెడ్డి గారు రిజైన్? ఈరోజు చక్రపాణి రెడ్డి గారు చెంగారెడ్డి గారి అన్న కొడుకు. చెంగారెడ్డి లేకపోతే వాళ్ళు ఎవ్వరూ లేదు ఆ ఫ్యామిలీ. చెంగారెడ్డి గారు సింగిల్ మ్యాన్గా ఆయన కాంగ్రెస్లో సీనియర్ మోస్ట్గా ఉన్నారు. ఆయనని చూపెట్టుకొని వీళ్ళంతా పైకి వచ్చింది వాళ్ళు, ఏమీ లేని స్థాయి నుంచి. నేను చెప్పడం కాదు, ఒక్కసారి చరిత్రలో చెంగారెడ్డి గారు రాజకీయం రాకముందు ఈ చక్రపాణి రెడ్డి ఈ ఫ్యామిలీ ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, పొలిటికల్ స్టేటస్ ఏంటి, ఈరోజు ఏంటి అనేది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అలాంటి ఒక వ్యక్తిని నేను శ్రీశైలం బోర్డు చైర్మన్ చేసే స్థాయికి జగనన్న దృష్టిలో పడేలాగా చేశాను అంటే మరి నేను మంచి చేసినట్ట చెడు చేసినట్ట? రెండోది, స్టేట్లో ఎన్నో నియోజకవర్గాల్లో అసమ్మతి వర్గానికి పెద్ద పోస్టులు ఇస్తే ఆ ఇన్ఛార్జీలు కానీ ఆ ఎమ్మెల్యేలు పోయి వెంటనే దాన్ని క్యాన్సిల్ చేయించారు. వీడు మన పార్టీకి వ్యతిరేకి, వీడు పలానా తప్పు చేశాడని చూపించి మరీ వాళ్ళని తీయించారు. కానీ నేను అలా చేస్తుంటే ఈయనకు పదవి వచ్చి ఉంటుందా? నేను ఏ రోజు కూడా అలా ఎవరికి పదవులు పీకేసింది కూడా లేదు. 35 ఏళ్ళు నువ్వు కాంగ్రెస్లో ఉంటే ఏ రోజైనా ఒక స్టేట్ పోస్ట్ నువ్వు అనుభవించావా? వైఎస్ఆర్సీపీలో ఎలా అనుభవించావు? నా సపోర్ట్ లేకుండానే నువ్వు అనుభవించావా? నా లెటర్ మీద సంతకం లేకుండానే నువ్వు అనుభవించావు? అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఈరోజు ఏదో మాట్లాడుతున్నామని మాట్లాడుతున్నారంటే నీతో ఎవడు మాట్లాడిస్తున్నాడు, నువ్వెందుకు ఇలా దిగజారిపోయావు అనేది నువ్వు చెప్పాలి. సో ఈరోజు ఎవరైతే స్టేట్ పదవులు అనుభవిస్తున్నారో నగిరిలో టీడీపీకి వెళ్ళామన్నారు వాళ్ళు 35-40 ఏళ్ళు కాంగ్రెస్లో వాళ్ళు ఏ రోజు పార్టీ పదవులు కానీ పార్టీ అధికారంలోకి వచ్చినాక స్టేట్ పదవులు కానీ అనుభవించిన వాళ్ళు కాదు. ఓన్లీ మన ప్రభుత్వం వచ్చాక, నేను ఎమ్మెల్యే అయ్యాక, నేను జగన్ గారికి రెఫర్ చేస్తే అయిన వాళ్ళు. అంత నాతో క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎందుకు నాతో డిఫర్ చేసి వెళ్ళి ఈరోజు నా మీద వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు కావాలని అడిగే స్థాయికి వెళ్ళారో, దానికి ఎవరు ప్రొవోక్ చేస్తున్నారో అది ఇన్వెస్టిగేట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో వీళ్ళు ఎలాగంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు అంటారు. ఈరోజు రోజా మీద నువ్వు బ్లేమ్ చూపిస్తున్నావు కదా, నిజంగా రోజా మీకు మంచి చేయలేదు, జగన్ చేశాడుగా. జగన్ మీకు రాష్ట్రంలోనే తిరుమల తర్వాత అంత పవర్ఫుల్ టెంపుల్ శ్రీశైలం, దానికి కర్నూలు వాళ్ళని తప్ప బయట వాళ్ళని ఇంతవరకు పెట్టిన చరిత్ర లేదు. మరి నీకు ఇచ్చాడు కదా, మరి ఆ జగన్ కోసం నువ్వు ఉండొచ్చుగా, జగన్ కోసం పని చేయొచ్చుగా. నగిరిలో చేయొద్దు, నువ్వు తిరుపతిలో చేయి, పుంగునూరులో చేయి, లేదా కాళహస్త్రిలో చేయి, ఎక్కడ లేదు చేయాలంటే పని. సో వీళ్ళంతా మనీ మైండెడ్, కుట్రలు కుతంత్రాలతో పెరిగిన ఒక బాడీస్ అవి వాళ్ళు నాశనం అవుతూ పార్టీని నాశనం చేయాలన్న ప్రయత్నంలో మన టీడీపీకి వెళ్ళారు. కానీ
ఈరోజు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంత అవమానపడుతున్నారో మా నగిరిన వాళ్ళకి అందరికీ తెలుసు. ఓకే. టీడీపీలో ఎంత అవమానపడుతున్నారు, ఈరోజు వాళ్ళ ప్లేస్ ఎక్కడ ఉంది, ఇంటి బయట వాచ్మ్యాన్ నించున్న చోట వాళ్ళ ప్లేస్ ఉంది. మన దగ్గర మన ఇంట్లో మన పక్కన కూర్చొని భోంచేస్తూ రాష్ట్ర ప్రజలు అనుభవించిన ప్లేస్ వాళ్ళది. సో ఇప్పుడు వాళ్ళకి అర్థమై ఉంటుంది మనం ఏంటి వాళ్ళేంటి అని. రైట్. కంపారిటివ్లీ నగరి కాన్స్టిట్యున్సీ కొంచెం టిపికల్ గానే ఉంటుంది కదా ముందు నుంచి, తెలుగు తమిళ్ బార్డర్, అది తిరుత్తని నగరి బార్డర్. సో మెంటాలిటీస్ గానీ ఎమోషన్స్ గానీ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే. ప్రేమ వచ్చినా అంతే, కోపం వచ్చినా అంతే, కొంచెం మొరట్టుగా మూర్ఖంగా ఉంటారు. అది ఎప్పుడైనా అనిపించిందా నాకు ఇంత టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ ఏంటి? ఎందుకంటే ఆల్మోస్ట్ ఐ థింక్ చెన్నైకి 1.5 hour మా ఇంటికి కరెక్ట్ గా 1 hour 15 minutes. తిరువల్లూరు, శ్రీ సిటీ ఇటు సైడ్ బెల్ట్ అంతా ఒకవైపు తిరువల్లూరు, మా ఇల్లు పోరూరు దగ్గర వలసరవాకం. సో ఆ శ్రీ సిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో తిరువల్లూరు కానీ ఇటు చెన్నైకి దగ్గర ఉండే అనేక ఏరియాస్ తో కంపేర్ చేసినప్పుడు నగరి ఇంకా ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, లేదంటే ఒక మెట్రోపాలిటన్ సిటీ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ కి చాలా చిన్న విలేజ్ అండి. ఓకే. చాలా ఇంటీరియర్ విలేజ్ అది. ఓకే. కానీ పెద్ద పెద్ద నాయకులంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. రాజకీయంగా చాలా, మన సిపిఐ నారాయణ గారు అక్కడి నుంచి వచ్చారు. అలాగే బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ ఉన్నారు కదా చిలకం రామచంద్రారెడ్డి గారు, నా కాన్స్టిట్యున్సీ చైర్మన్ గా ఉండి ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ లో మెయిన్ ప్లేస్ లో ఉన్న శ్రీనివాసులు రాజు గారు, అట్లా చాలా మంది అఫీషియల్స్ గానీ పొలిటీషియన్స్ గానీ నగరి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది. విక్టరీ కూడా చాలా టఫ్ గానే ఉంది. 1970s నుంచి కూడా 2000 అంతే అంతే. ఫస్ట్ టైం అంటే ఈవీఎం ల ప్రభావం ఎంత బలంగా ఉంది అనేది బాగా కనిపిస్తుంది. 45,000 అందుకే వచ్చింది. 45, 60, 90 అసలు ఇది ఏంటని అసలు ఏం అర్థం కాలే. గ్యాంబ్లింగ్ లో నెంబర్లు పోతాయి కదా అలా ఉంది, క్యాసినో నెంబర్స్ లాగా ఉన్నాయి. అసలు వీళ్ళు ఎప్పుడు ప్రజల్లో ఉన్నది లేదు, ప్రజలకి కోవిడ్ టైంలో ఏ సర్వీస్ చేసింది లేదు. వీళ్ళంతా ఎక్కడో హైదరాబాద్లో బెంగళూరులో దాక్కున్న వాళ్ళు. ఓకే. సో డీలిమిటేషన్ ఒకవేళ జరిగితే రోజా కాన్స్టిట్యున్సీ మారే అవకాశం ఉందా? ఒకవేళ అదే జరిగితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఇంట్రెస్ట్ ఏమైనా? నేను పార్టీ ప్రెసిడెంట్ కాదు, నేను పార్టీలో ఒక మెయిన్ లీడర్ని. ఖచ్చితంగా జగన్ గారు ఎక్కడ చెప్తే అక్కడ కంటెస్ట్ చేస్తా. ఎందుకంటే ఆల్రెడీ 2 times మనము ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఏపీఎస్ చైర్పర్సన్ గా వర్క్ చేసాం. సో మనకి ఏ ప్లేస్ అయినా ఒకటే. కానీ ఇక్కడ మనం ఇల్లు కట్టుకొని ప్రజలందరితో మార్నింగ్ నిద్రలేస్తే టైంకి టీకి వచ్చేస్తారు అందరూ, కూర్చొని అందరం టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటాం. సో మళ్ళీ సాయంత్రం అయితే అందరూ మళ్ళీ 4 కంతా వచ్చేస్తారు. సో వాళ్ళకి అది సొంత ఇల్లులాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నాకు ఆ నగరికి వెళ్తేనే నాకు ఒక హ్యాపీనెస్. నా కూతురు కొడుకు ఎలా ఏడిపిస్తారంటే, ఏంటి ఇలా అయిపోయావు నువ్వు అని అంటారు. అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాం, బాండేజ్ వచ్చేసింది. అక్కడే నేను పుట్టి పెరిగినట్టు. అదే ఇప్పుడు మా పిల్లలైతే రేపు మా అమ్మగారు ఊరు ఏదంటే నగిరి అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎక్కడైనా పోతే కూడా నగిరి వాళ్ళు ఎక్కువ వచ్చి మేడం మన ఊరు మేడం, నగిరి మేడం అంటారు. అంటే అట్లా ఓన్ చేసేసుకున్నారు వాళ్ళు. సో మనకి అది బాండేజ్ ఎక్కువ అయిపోయింది అక్కడ. బట్ ఇదే సిచ్యువేషన్ లో డీలిమిటేషన్ జరిగి 225 ఒకవేళ అయిపోతే, అది ఎస్సీ రిజర్వ్డ్ కాకపోతే ఖచ్చితంగా నేను కంటెస్ట్ చేస్తాను. ఏం అడ్డంకులు లేవా? నాకేం అడ్డంకులు. గాలి జగదీష్ గారు బాగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రయత్నాలు ఎవరైనా చేయొచ్చు, ఏముంది దాంట్లో ఏముంది. అల్టిమేట్ గా జగన్ గారి డెసిషన్ కదా, మార్పు అనేది లేదంటారా? నన్ను అడగకూడదు కదా మీరు, అది జగన్ గారు. మీ అజంప్షన్. నేనైతే 100% యాజ్ ఏ లీడర్ గా అధికారంలో, అపోజిషన్ లో ప్రజలకు అందుబాటులో ఉన్నాను, ప్రజలకి మంచి చేస్తున్నాను. 2 times గెలిచి మీరు అన్నారు ఒక గూడు ఇల్లు కట్టుకున్నాను అక్కడ, నియోజకవర్గంతో మమేకం అయ్యాను. యాజ్ ఏ ఉమెన్ గా అట్లా కాదు, నేను ఎప్పుడు 2018 కట్టేస్తాను. సో అంత మమేకం అయిపోయిన ప్లేస్ నుంచి ఒక్కసారిగా వెళ్ళి వేరే ప్లేస్ లో మొన్న కూడా అదే అంటున్నాను, అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాకపోతే ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తాను అని చెప్పాను. ఓకే. ఓకే. ఫైనల్లీ మీరు ఇంతకు ముందు అంటూ దర్శనాలు అయితే నన్ను అడిగేస్తారు, చాలా హ్యాపీగా తీసుకెళ్తారు, రోజాతో అయితే ప్రశాంతంగా దర్శనం జరిగిపోతుంది. మేము కూడా చూస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ అయినా బయట అయినా కామాఖ్య అంటారు, కొల్లాపూర్ అంటారు, తిరుమల అంటారు, చాలా చోట్ల మీరు అరుణాచలం తిరుగుతూనే ఉంటారు. అండ్ నాకు మీ పక్కన ఎవరో కొంతమంది గ్రూప్ ఆఫ్ గ్యాంగ్ అనిపిస్తూనే ఉంటారు. బాగున్న వాళ్ళు పాజిటివ్ పీపుల్ తిరుగుతూ ఉంటారు. స్వామి కార్యం స్వకార్యం 2 నెరవేరుతాయి అనుకుంటా మీ దైవ దర్శనాలు. సో రీసెంట్ గా తిరుమలకి సంబంధించి
నేతి లడ్డులో నెయ్యి లేదు, పట్టు శాల్వాల్లో పట్టు లేదు, కంప్లీట్గా గోశాలకు సంబంధించిన ఇష్యూస్. అసలు వన్ బై వన్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసి అంత నెగిటివ్ న్యూస్ని కవర్ చేయాల్సిన పరిస్థితి తిరుమలకు సంబంధించి. ఆ వెంకన్నకి ఎవరి దిష్టి తగిలింది అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఆ శాల్వలకి సంబంధించిన టెక్స్టైల్ నగరి అతను అని చెప్పి అది 2015 నుంచి ఉందండి, అప్పుడు టీడీపీ గవర్నమెంట్. బట్ అది ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది మీ మాటల్లో? ఈరోజు జగన్ గారి మీద బురద వేయటానికి, జగన్ గారిని ఒక మతానికి కన్ఫై చేయటానికి చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకంలో ఆ లడ్డు ఇష్యూతో, నెయ్యి ఇష్యూతో స్టార్ట్ చేశారు. నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, ఆయన వైఫ్ కానీ, ఆయన కొడుకు కానీ, పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు కొండకు వచ్చారు, ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నారు, ఎన్నిసార్లు లడ్డు తిన్నారు, మనం ఆ వీడియోలు చూస్తున్నాం. మరి అప్పుడు టేస్ట్లో ఏదైనా తేడా ఉంటే వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారాలి కదా. బయటకు వచ్చాక వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దాని మీద చెప్పొచ్చు కదా. ఆ 5 ఏళ్ళు మాట్లాడని వాళ్ళు ఈ మధ్యలో అధికారం వచ్చిన తర్వాత అప్పుడు ఏదో జరిగింది, అప్పుడు నెయ్యిలో ఇది జరిగింది, అది జరిగింది అన్నారు అంటే అది ఏ విధంగా ఒక స్క్రిప్ట్ ప్రకారం జగనన్న మీద దుమ్మెత్తిపోయాలంటున్నారు అనేది అర్థం చేసుకోవాలి. సెకండ్, ఈవో గారే క్లియర్గా ఏ కల్తీ లేదు అని చెప్పిన వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ప్రెషర్ పెట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించినప్పుడు ఏ విధంగా మాట మార్చాడో చూస్తే మీకే అర్థమవుతుంది. 2, మూడోది, జగన్ గారు ఉన్నప్పుడు ఎంత సిస్టమేటిక్గా, ఎంత పవిత్రంగా తిరుమలని మనం ఉంచాము, తిరుమల దర్శనాలు కానీ జనాలు చేసుకునేదానికి అవకాశం కల్పించాము, ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా మనం చూసుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మర్డర్ జరిగింది కొండ మీద, లిక్కర్ తాగేసి మాడవీధుల్లో ఎలా గొడవలు జరిగినాయి మనం చూసాం, గోశాలలో ఎన్ని గోవులు చనిపోయినాయి మనం చూసాం, డ్రగ్స్, బిర్యానీలు, మందు బాటిల్స్ ఎక్కడ చూసినా దొరుకుతున్నాయి ఎవ్రీడే. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఒక విచ్చలవిడిగా తిరుమల పవిత్రను భ్రష్టు పట్టించే విధంగా చేస్తుంటే దాన్ని ఛానల్స్ చూపించకుండా, ఈరోజు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి, దాన్ని కవర్ చేస్తూ మన మీద అయితే లేనివన్నీ కూడా మన మీద బుద్ధ చల్లుతున్నారు. సో ఈ వెంకన్న అనేది చూస్తున్నాడు, ఖచ్చితంగా సరైన సమయంలో సరైన పనిష్మెంట్ ఇస్తాడు. అండ్ నగరి నుంచి టెక్స్టైల్ ఎవరైతే రాజా అని ఈ మధ్య టీవీలో చూసానో పక్కా టీడీపీ వ్యక్తి. సో 2015 ముందు నుంచే అతను ఈ కొండ మీద అన్ని కొంచెం డామినేటివ్గా ఉండేవారంట. కానీ 2015 ఆయన ద్వారా కాంట్రాక్ట్స్ తీసుకుని అతను చేస్తున్నారు అనేది బయటకు వచ్చింది. సో అది బయట పెట్టకుండా ఓన్లీ 19 నుంచని జగన్ మీద దుమ్మెత్తిపోయడానికి మొన్న బిఆర్ నాయుడు ప్రెస్ మీట్ పెట్టడం మనం చూసాం. ఒక భగవంతుడి మీద నమ్మకం లేనివాడు, ఒక తిరుమల అంటే గౌరవం లేని వ్యక్తిని అక్కడ టీటీడీ చైర్మన్గా వేయటం ఫస్ట్ తప్పు. ఆయన వచ్చిన రోజు నుంచి అన్ని అపచారాలే, జనాలు చనిపోతున్నారు, ఆవులు చనిపోతున్నాయి, ఈ విధంగా అన్ని తప్పులు జరుగుతున్నాయి. అంటే అలాంటి వ్యక్తిని తీసేయాలి, అసలు అలాంటి వ్యక్తిని పెట్టడమే తప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రెండోది, ఇప్పుడు ఎవరైతే ఆ రాజా అనే వ్యక్తి పట్టు అని చెప్పి పాలిస్టర్ ఇచ్చాడని తేలిందో ఆ వ్యక్తి దగ్గర మీరు ఎందుకు ఆయన మీద కేసు పెట్టి ఇంతవరకు ఆయన ప్రభుత్వం ద్వారా తినేసిన డబ్బుని రికవరీ ఎందుకు చేయట్లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2015లో ఆయనకి ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు, అప్పుడున్న కమిటీలో బోర్డు మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేయండి. చేసి ఆ తప్పు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి కొనసాగింది, దీంట్లో ఎవరెవరు లంచాలు తిన్నారో లేదా మిస్యూజ్ చేశారో వాళ్ళందరినీ పనిష్ చేయాలి. ఎందుకంటే ఇది తిరుమలకు సంబంధించింది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుపతి ఏమంటారు డివోటీస్ అందరికీ సంబంధించిన విషయం. రిపీటెడ్గా తిరుమల మీద ఇలా వస్తుంటే అది మనకు అవమానం కదా. బట్ ఎక్కడ ఆంధ్రాలో పుట్టిన మనం ప్రతి ఒక్కరికి కూడా అది అవమానం. మన తప్పులు లేకపోయినా కూడా అలాంటి ఒక తప్పుడు ప్రభుత్వం ఈరోజు ఫామ్ అవ్వడానికి ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళందరూ అవమాన పడాల్సిన విషయం. వెళ్ళినప్పుడల్లా విఐపీస్కి వివిఐపీస్కి శాల్వాలు కప్పుతూ ఉంటారు, ఆశీర్వచనం ఇచ్చినప్పుడు చాలా మంది అవి మనం ఎందుకు కప్పించుకుంటాం? అది ఒక నమ్మకం, దైవ భగవంతుడు మనకి ఆశీర్వదించాడు అని మనం ఫీల్ అవుతాం. అక్కడున్న బ్రాహ్మిన్స్ మనకు అక్షింతలు వేసి, అక్కడున్న అఫీషియల్ మనకు అది కప్పి లడ్డు ఇచ్చినప్పుడు భగవంతుడు తన ఆశీస్సులు వీళ్ళ ద్వారా మనకు పంపించారని ఫీల్ అవుతాం. కాబట్టి 3,000 రూపాయలు టికెట్ కొని మనం అక్కడికి వెళ్ళి ఆశీర్వచనాన్ని కూర్చుంటాం. దాంట్లో ఇంత మోసం చేశారు అంటే ఇన్ని సంవత్సరాల వీళ్ళ నమ్మకం మీద దెబ్బ కొట్టినట్టే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటి, అయ్యో మనం అలా, అదొక సైకలాజికల్గా చాలామంది హర్ట్ అయ్యి ఉన్నారు ఈ విషయంలో. సో ఖచ్చితంగా రాజా అనే వ్యక్తిని
ఎవరెవరి వల్ల ఇది జరిగింది తప్పు, ఇతను తప్పు చేసేదానికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది, అతని మీద యాక్షన్ తీసుకుంటూ ఆ డబ్బును కూడా రికవరీ చేయించాలని నేను అడుగుతున్నాను. రైట్. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అని చెప్పి యంగ్ జనరేషన్ అంటే ఐటీడీపీకి సంబంధించి టీడీపీ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ ఉంటారు. పదే పదే ఈ మధ్య కాలంలో జగన్ గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ని నాశనం చేశారు, రిఫార్మ్స్ అన్ని నేను చేస్తూ ఉన్నాను, చాలా డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లో నేను తీసుకొని వస్తున్నాను అని అంటున్నారు. కోర్స్ ఆయన ఎడ్యుకేషన్ మంత్రి ఇప్పుడు, బట్ ఫ్యూచర్ సీఎం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. సో పునాదులు వేస్తున్నాను ఇప్పటి నుంచే, ఈ సిస్టమ్ని స్ట్రెంథెన్ ఒకటే చేస్తున్నాను. నేను అడుగుతున్నాను, ఈరోజు ఎడ్యుకేషన్లో లోకేష్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటో చెప్పండి. ప్రపంచంలో అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ అభిమానులే కాదు తెలుగు వాళ్ళందరికీ తెలుసు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పేద తల్లి తన బిడ్డని కూలికి పంపించకుండా స్కూల్కి పంపించాలి అని చెప్పి అమ్మఒడినిచ్చి ఆ అమ్మకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి బిడ్డని చదివించడాన్ని మనం కళ్ళారా చూసాం. జగన్ గారు స్కూల్స్ని రెనోవేట్ చేసి విద్యా కానుక అనేది ఒక పిల్లలకి బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఒక గౌరవమైన ఎడ్యుకేషన్ అందించింది జగన్మోహన్ రెడ్డి గారు. 6 లక్షల మంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చారు అంటే ఆ రిఫార్మ్స్ ఏ లెవెల్లో ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇంగ్లీష్ మీడియం కానీ 8th క్లాస్ నుంచి ఇది ట్యాబ్స్ కానీ మళ్ళీ ఐబీ తీసుకొచ్చారు. సో ఇది సిబిఎస్ఈ సిలబస్ కానీ, సో ఇవన్నీ ఒక గవర్నమెంట్ స్కూల్స్లో వస్తాయని టీచర్లు కూడా ఎప్పుడు అనుకోలేదంట. అసలు ప్రతి టీచర్ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా ఆ విషయంలో అసలు ఎంత హ్యాట్స్ ఆఫ్ అంటారో జగన్ గారిని. ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్స్ని మేము చూస్తామని కలలో కూడా అనుకోలేదని ఎంతోమంది ఎంఈఓస్ నాతో మాట్లాడిన విషయం. ఈరోజు లోకేష్ ఏం చేస్తున్నాడు, అమ్మఒడికి పేరు మార్చాడు. ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురికి ఉంటే నలుగురికి అమ్మఒడి ఇస్తామని ఉన్న ఒక్కరికి కూడా సక్రమంగా ఇవ్వలేదు. 80 లక్షల మంది తల్లులకి మనం ఇస్తే 50 లక్షల మంది తల్లులకి అది కూడా పూర్తిగా 15,000 ఇవ్వకుండా 7,000 8,000తో మా అమ్మ అనిపించారు. సో ఎలా పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు? సో 5 lakh పీపుల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు డ్రాప్ అవుట్స్ అయిపోయారు. కొంతమంది వేరే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిన లెక్కలు వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా, తీసుకుంటే మీకు అర్థమవుతుంది. అండ్ ఇతను ఎడ్యుకేషన్లోకి వచ్చాక ఏం చేశారు, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఈరోజు 4,000 కోట్లు పెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు 2,000 కోట్లు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2,000 కోట్లు ఇచ్చేయటమే కాకుండా ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి, ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చి మళ్ళీ అన్ని డబ్బులు సక్రమంగా కట్టారు. కానీ మీరు ఏం చేస్తున్నారు, ఇచ్చిన ఏది చేయలేదు. కనీసం పిల్లలకి చదువు ముఖ్యం, ఒక చదువుతోనే పేదరికం నుంచి బయటకు వచ్చేదానికి ఉంటుంది, కుటుంబాన్ని ఫైనాన్షియల్గా స్ట్రెంథన్ చేసుకునే అవకాశం ఉంటుంది, సొసైటీలో ఒక గౌరవం తెచ్చుకునే అవకాశం ఉంటుంది అనుకుంటే అది కూడా వాళ్ళకి దూరం చేస్తూ ఈరోజు పిల్లలు చదువుకోకుండా డ్రాప్అవుట్స్ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చావు. మళ్ళీ ఏ విధంగా నువ్వు రిఫార్మ్స్ చేస్తున్నట్టు? అండ్ ఈరోజు ఫ్యూచర్ సీఎం కాదు, ఆల్రెడీ షాడో సీఎంగా నువ్వే పనిచేస్తున్నావు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇచ్చి హైదరాబాద్లో షూటింగ్లో కూర్చోబెట్టేశారు. ఈయనకేమో ఓన్లీ ఇంటర్వ్యూలకో లేదా పైకి కనిపించేదని చంద్రబాబు నాయుడు పెట్టాడు. ఆల్మోస్ట్ లోకేషే కదా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లో ఏళ్ళు పెట్టి అన్ని సర్వనాశనం చేశాడు. కాబట్టి ఈరోజు వాళ్ళు చేసిన సర్వేలో ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వస్తుంది. ఈ ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లో ఫెయిల్యూర్ అని చంద్రబాబు నాయుడు ప్రతి డిపార్ట్మెంట్ మీద చేయించుకున్న సర్వేలో అన్ని డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అని వచ్చింది. పబ్లిక్లో చేసిన సర్వేలో దాదాపుగా 92 మందికి పైగా ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే అందరూ ఓడిపోయే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారని ఆయనే చెప్తున్నారు. అంటే ఆయన సర్వేలో ఇంకెంత గౌరవం వచ్చుంటాయో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. అంటే రియాలిటీలో ఇంకెలా ఉందో సర్వేలోన 92 మంది అంతే, ఇంకా రియాలిటీలో ఎంత ఉంటుంది? ఓకే. సో దాన్ని బట్టి అన్ని విషయాల్లో ఈ గవర్నమెంట్ టోటల్ ఫెయిల్యూరు. లోకేష్ అయితే అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనికి రాకుండా పోయారు. అసలు ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ అనే మాట లేకుండా చేశాడు. ఈరోజు మీరు చూస్తే ఇంగ్లీష్ మీడియం తీసేశారు, ట్యాబ్స్ తీసేశారు, ఐబీ తీసేశారు. అవన్నీ అవసరమా అంటాడు. అంటే వీళ్ళ పిల్లలు మాత్రం బాగా చదువుకోవాలి, వీళ్ళంతా పెద్ద స్థాయిలో ఉండాలి, పేదవాడైతే కూలి పని చేసుకోవాలి, వాడికి ఎందుకు కంఫర్ట్ లైఫ్ అన్నట్టుగా. అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీ తీసేశారు. మీకెందుకు కార్పొరేట్ హాస్పిటల్? మీరు పేదవాళ్ళు ఇట్లే ఉండాలి, ఇట్లే చావాలన్నట్టు చేస్తున్నారు. చాలా సమర్థవంతమైన నాయకుడు లోకేష్. అన్ని విభాగాలని, అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేస్తూ మమ్మల్ని డ్రైవ్ చేస్తూ ఉన్నారు, మాకు ఒక దిక్సూచిలా పనిచేస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధులు, అఫ్కోర్స్ నేషనల్ మీడియా అనాలిసిస్ టెస్ట్ మాట్లాడిన వాళ్ళకి చేస్తే
ఆడి మనసులో మాట బయటకు వస్తుంది కరెక్ట్ గా. ఎన్ని బూతులు తిట్టుకుంటారు లోకేష్ అనేది మీకు అప్పుడు అర్థం అవుతుంది. మొన్న రీసెంట్ గా నేషనల్ మీడియాలో కూడా మీరు చూస్తుంటారు, ఇండిగో ఫ్లైట్స్ ఆఫ్ అయినప్పుడు చూసారా అది? వాళ్ళ నాయకుడు పనితీరు అద్భుతంగా ఉందని ఆ పార్టీ వాళ్ళు నేషనల్ మీడియాలో కూడా చెప్తున్నారు. మీకు ఎందుకు ఇంకా అంటే లోకేష్ నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ పరువుని ఎలా తీశారు అనేది ఆ ఇంటర్వ్యూ చూస్తేనే అర్థమైపోతుంది. దాంట్లో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఎంత పరువు తీశాడో చంద్రబాబు నాయుడు వాళ్ళు చూశారు కదా. లోకేష్ గారు చూసుకుంటారంట. లోకేష్ గారితో మాకేం సంబంధం? స్టేట్లో ఎవరండి మీకు? స్టేట్లో ఆయన, కానీ సెంట్రల్ మినిస్టర్ ఎవరు? రామ్మోహన్ గారు. మరి రామ్మోహన్ గారు ఎక్కడున్నారు? ప్యాసింజర్స్కి అందుబాటులో ఉన్నారా? జరుగుతున్న ఇండిగో ఇష్యూలో ఆయన ఏమైనా డెసిషన్స్ తీసుకుంటున్నారా? ఏమని అంటే అంతకుముందు రామ్మోహన్ గారి ఇంటర్వ్యూస్ కానీ లేదా పార్లమెంట్లో ఆయన మాట్లాడిన విధానం చూసి ఓయమ్మ భలే లీడర్ అనుకున్నారు అందరూ కూడా ఆయన స్పీచెస్ చూసి. మొన్న ఇండిగో ఇష్యూతో టోటల్ ఫెయిల్యూర్ ఆయన. సో ఈ ఎవరైతే పోయి కూర్చొని మాట్లాడారో టీడీపీ తరఫున వాళ్ళు ఉన్న పరువు కూడా తీసేశారు. దీపక్ గారు ఆయన ఉన్న పరువు కూడా తీశారు. ఆయన మనసులో కసున్నట్టుంది రామ్మోహన్ గారి మీద లోకేష్ మీద. ఇద్దరిది కలిపి ఒకేసారి తీసేశారు. నిజంగా ఈరోజు ఇండిగో ఇష్యూతో ఈ తెలుగుదేశం పార్టీ ఎంత ఫెయిల్యూరు, దీంట్లో ఉన్న నాయకులు ఎంత ఫెయిల్యూర్ అనేది పూర్తిగా అర్థమవుతుంది మనకి. ఒక చిన్న ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఇష్యూ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇష్యూ వస్తే ఇమ్మీడియట్గా దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. కానీ బాధ్యత రాహిత్యంగా ఎక్కడ కనిపించకుండా, ఎక్కడ దానికి ఇది చేయకుండా కేవలం రీల్స్ చేసుకుంటూ ఫొటోస్ పెట్టుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టి ఎవరో మీద దుమ్మెత్తి పోసే రామ్మోహన్ గారికి ఒక బలమైన చెంపపెట్టుగా మారింది మొన్న ఇండిగో ఇష్యూ అయితే. అండ్ లోకేష్ చేయడానికి ఏముంది? ఏపీలో చేయడానికి ఆయనకి ఏం లేదు. ఈ సెంట్రల్లో పోయి చేయడానికి అమిత్ షా గారు, మోడీ గారికి ప్లేస్ ఇస్తారా, స్పేస్ ఇస్తారా అంటున్నాను. రైట్. సో ఈ కొత్త సంవత్సరం ప్రతిపక్షంలో ఇంకెంత స్ట్రాంగ్గా పనిచేయబోతున్నారు ప్రజల తరపున? మీ ఇంటెన్షన్స్ అండ్ పాలసీస్ పట్ల ఏ విధంగా ఉండబోతుంది కార్యాచరణ? ఖచ్చితంగా వైఎస్ఆర్ గారి సిద్ధాంతాలని ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ ఉంటాం. అలాగే ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించే వరకు నిద్రపోయే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమాని, ప్రతి ఒక్క జగనన్న అభిమాని ఒక సైనికుడిగా పనిచేసి రాబోయే కాలం అది 2027, 2028, 2029 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకునేంతవరకు ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేస్తాం. అండ్ రోజా సైలెంట్ ఎప్పటికీ అవ్వదు. వైలెంట్ ఎప్పుడు వైలెంటే పాలిటిక్స్లో మాత్రం. బయట ఎమోషనల్ స్వీట్ పర్సన్. ఎందుకంటే శత్రువులకి ఎప్పుడు నేను వైలెంట్గానే ఉంటాను. తప్పు చేస్తే అది పొలిటీషియన్ అయినా నార్మల్ వ్యక్తినైనా గట్టిగా నిలదీసి అడుగుతాం. సో అది అడగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అలా అడగలేకపోతున్న వాళ్ళని మీరు అడగాలి, ఎందుకు మాట్లాడలేదని. మాట్లాడే వాళ్ళని ఎందుకు మాట్లాడుతున్నారని అడగకూడదు. సో రోజా మాట్లాడితే అబ్బా ఈమె మాట్లాడింది అంటారు, మాట్లాడకపోతే అబ్బా రోజు సైలెంట్ అయిపోయింది. వాళ్ళ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు, అపోజిషన్ బాధ. సో ఎప్పుడు అవసరం ఉన్న పార్టీకి కానీ ప్రజలకు కానీ నా వాయిస్ ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు భయపడే పరిస్థితి లేదు, సైలెంట్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు నాకు తెలిసి పార్టీలో ఫైర్ బ్రాండ్ అన్ని అంశాల మీద మాట్లాడే ది స్ట్రాంగ్ ఉమెన్ నాకు తెలిసి రోజా గారే కదా. అందరు చాలా డ్రౌజీగా స్లీప్ మోడ్లో ఉన్నట్టున్నారు వైఎస్ఆర్సీపీ విమెన్ లీడర్స్ అంతా కూడా. మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు, నేనైతే ఎప్పుడు ఇలాగే ఉంటాను. సో ఒక తప్పు జరిగింది లేదా ప్రజలకు ఒక రావాల్సిన వెల్ఫేర్ రాలేదు లేదా ఎక్కడైనా ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఉంటాను. వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగంలో 3 పేజీలు రాసుకుంటారా, 4 పేజీలు నా పేరు రాసుకుంటారా, అది నాకు అనవసరం. సో నేను ఎప్పుడు తప్పు చేయను. తప్పు జరిగిన చోట ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకైతే ఎప్పుడు సపోర్టివ్గా ఉంటా. జగనన్న సైనికురాలుగా జగనన్న వెంట ఎప్పుడు ఉంటారు. ఎందుకంత ఆప్యాయత? జగనన్న 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 ఏంటి? ఎందుకంటే అది ఒక బాండేజ్ అంతే, దేవుడిచ్చిన అన్న. సో నా కళ రాజకీయంలో ఎమ్మెల్యేగా గెలవాలి, ప్రజలకి సర్వీస్ చేయాలి అని కలగన్నా. నన్ను మళ్ళీ నగరికి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు జగనన్న ఒకటే చెప్పారు, నువ్వు ఎక్కడున్నా నేను చూసుకుంటానమ్మా, మా డాడీని నమ్మి వచ్చావు, మన రాజకీయ ప్రయాణం కలిసే ఉంటుంది అని చెప్పారు. నేను అన్నను అడిగింది ఒకటే, అన్నా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, జీవితాంతం నీకు రుణపడి ఉంటానని చెప్పాను. సో ఆయన చెప్పింది నేను చెప్పింది ఆయన, ఇద్దరం కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో నేను అన్న కోసం వర్క్ చేస్తున్నా. ఆయన కూడా నన్ను 2 సార్లు గెలిపించడం జరిగింది.
ఎంతమంది ఎన్ని అడ్డంకులు వచ్చినా నన్ను మంత్రిని చేశారు. సో ఆ టైంలో నేను అనుకున్న వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ జగనన్న ఇచ్చింది కాకుండా నేనుగా చేసింది చాలా ఉంది జగనన్న ఆశీస్సులతో. సో ఆ గౌరవాన్ని నాకు నిలబెట్టింది జగనన్న ఆ పట్టుదల. ఎందుకంటే ఆయనకి ఎంత ప్రెషర్ ఉంటుందో మాకు తెలుసు. ఆయన ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాకు గౌరవిస్తున్నారు, అభిమానిస్తున్నారు. అంటే ఆర్టిస్ట్గా ఒక ఎత్తు అయితే పొలిటికల్గా జగనన్న ఆశీస్సులతోనే. సో అలాంటి మనకి మంచి చేసిన వ్యక్తిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సో దేవుడు ఇచ్చిన అన్నగానే భావిస్తాను. అదొక పిచ్చి జగనన్న అంటే అనిపిస్తుంది, ఒక వైబ్రేషన్. అంటే సినిమా చరిష్మా ఇంత ఉంది అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, సెల్వా గారి సపోర్ట్ ఈ స్థాయిలో ఉంది. నేను ఎందుకు రాష్ట్ర స్థాయి నాయకురాలుగా కాకుండా ఒక నగరి కాన్స్టిట్యున్సీకే పరిమితం అయ్యానా, లేదంటే కంప్లీట్ స్టేట్ పాలిటిక్స్ లో ఉండాల్సిందని ఎప్పుడైనా పాలిటిక్స్ లోనే ఉన్నాను. అంటే నగరి అనేది నా బాధ్యతగా తీసుకున్నాను. ఇప్పుడు నేను స్మార్ట్ పాలిటిక్స్ చేయాలి అనుకుంటే ఓన్లీ విజయవాడలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటే జగనన్నకు రోజు కనిపిస్తూ బొకేలు ఇస్తే సరిపోతుంది. కానీ నన్ను నమ్ముకుని నాకు నగిరి జగనన్న ఇచ్చారు, నన్ను నమ్ముకొని నాకు ఓటేసిన ప్రజలు ఉన్నారు. సో నా బాధ్యత అది. నేను ఏ పొజిషన్లో ఉన్నా, ఎన్ని పనులున్నా అక్కడ నా చూపు ఎప్పుడు అక్కడ ఉండాలి. ఎందుకంటే ఈరోజు నేను గెలిచిన ఈ స్థాయిలో ఒక మంత్రి కాగలిగాను అంటే అది నగిరి ప్రజల ఓట్లతోనే. జగనన్న చెప్పిన వాళ్ళు వెయ్యాలని రూల్ ఏం లేదు కదా. సో వాళ్ళు కూడా అన్నమాటను గౌరవించి నాకు ఓట్లేశారు. మా చెల్లి రోజా మీరు ఓటేసి గెలిపించండి, మీకు అన్ని మా చెల్లి చేస్తుంది, నేను ప్రామిస్ చేస్తున్నాను చెప్పాడు అన్న. చేశారా నగరికి అన్న పనులన్నీ ఫుల్ఫిల్ చేసేసారా? 75-80% చేసా. మిగతావన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మనం వేసిన విత్తనం పెరిగి ఇప్పుడు కాయలు కాస్తున్నాయి కొన్ని. సో నేషనల్ హైవే కానీ, రోడ్స్ కానీ, రైల్వే, ఇది మాకు అన్ని చెన్నైలో ఉంటాయి, సదరన్ రైల్వే. సో నేను అక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ నగిరి మొత్తం అప్ టు పూడి, నగిరి టు పూడి వరకు మాదే స్టేషన్స్ చాలా ఉంటాయి. సో ఎంత డెవలప్ చేశానో ఒకసారి మీరు వస్తే మీ కెమెరాతో మీరు తీయచ్చు. అలాగే NH గడ్కరీ గారిని ఎన్నిసార్లు నేను ఎమ్మెల్యేగా కలిసా, APS చైర్పర్సన్గా కలిసా, మినిస్టర్గా కలిసి ఈ తిరుపతి టు ఇప్పుడు నగిరి మీదుగా వెళ్ళే 4 లేన్ మొత్తం వర్క్స్ ఎంత జెట్ స్పీడ్లో జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ పుత్తూరు వరకు ఎలక్షన్స్ ముందే అయిపోయినాయి. ఇంకా నగిరి అంతా కూడా ఇప్పుడు జరుగుతుంది. ఎవరు కూడా అంత రిస్క్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి ఒక ఎమ్మెల్యేగా కష్టపడరు. కానీ నన్ను అడగగానే నాకు అపాయింట్మెంట్ తీసి ఇచ్చారు. మన ఎంపీలు అందరూ కలిసి వచ్చారు. ఆ రోజు వెళ్ళి నేను అక్కడ రైల్వే మినిస్టర్ని అలాగే NH గడ్కరీ గారిని ఇద్దరిని కలవటం జరిగింది. వాళ్ళు అదే అంటారు, ఎంపీస్ ఒక ఎమ్మెల్యే గుండి నువ్వు ఇంత దూరం వచ్చావు నీ కాన్స్టిట్యున్సీ గురించి అని. అదేదో నాకు చిన్నప్పటి నుంచి సర్వీస్ చేయాలనుకునేదాన్ని. నాకున్న లెవెల్లో ఒక ఆర్టిస్ట్ గా చేసుకుంటూ వచ్చాను. బట్ ఈ ప్రయాణంలో పెళ్ళైన తర్వాత పాలిటిక్స్ లో వస్తే పెద్ద రేంజ్ లో మనం చేయడానికి అవకాశం ఉంటుంది అనుకున్నా. సో ఇప్పుడు అవకాశం వచ్చింది, అందుకే ఇంత దూరం వచ్చాను. గడ్కరీ గారు కూడా చాలా అసలు బెస్ట్ ఒక పొలిటీషియన్. ఆయన్ని అందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. చూడకూడదు. ఆయన మినిస్ట్రీలో ఉన్న ఏ వర్క్ అయినా కూడా ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ వచ్చినప్పుడు ఇమీడియట్ గా అఫీషియల్స్ ని పిలిచి, మా ముందరే అఫీషియల్స్ ని పిలిచి ఆ మ్యాప్ వేసి ఎక్కడ ఏంటి మీ ఊరు ఎక్కడ వస్తుంది, ఏం చేయాలి అప్పటికప్పుడు చెప్పేశారు. అసలు అట్లా చాలా ఇంప్రెసివ్ ఒక పొలిటీషియన్ ఆయన. సో అది చేసాము. అలాగే TTD ఫండ్స్ కానీ, ఎండోమెంట్ ఫండ్స్ కానీ, తుడా ఫండ్స్ కానీ, సో ఇంకా గవర్నమెంట్ లో ఫండ్స్ కానీ ఏవే ఫండ్స్ దొరుకుతాయి అన్ని తెచ్చి ఆల్మోస్ట్ అన్ని చేసాం. మాక్సిమం పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాను, ITI కాలేజ్ కట్టించాను, టెంపుల్స్ కట్టించాను, ఇంకా అర్బన్ హెల్త్ సెంటర్స్, డయాలసిస్ సెంటర్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా పార్కులు చాలా చేసాం. అసలు ఇది లేదు అది లేదని, అంటే ఫుల్ టైము ఇంకా డెవలప్మెంట్ మీదే ఉన్నాం ఆల్మోస్ట్. ఒక ఉమెన్గా ఈ జర్నీ అనేది చాలా ఆటుపోట్లు, బాధలు, ఇబ్బందులు కదా. అప్కమింగ్ జనరేషన్ పాలిటిక్స్లో నిజంగా బేర్ చేస్తారంటారా? మీ మెసేజ్ కదండి, మీకు ఫ్యామిలీ లైఫ్ అయినా ఏ ప్రొఫెషన్ అయినా ఒక స్ట్రాంగ్ విమెన్ విత్ స్ట్రాంగ్ వాయిస్ ఉంటే ఖచ్చితంగా రాళ్ల దెబ్బలు అనేది ఉంటుంది. సో మీ గురించి మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఒక రాయి వేస్తున్నారు అంటే మీరు సక్సెస్ అవుతున్నారని గుర్తుపెట్టుకోండి. సో అది నెగిటివ్గా తీసుకోవద్దండి, పాజిటివ్గా తీసుకోండి. మా హస్బెండ్ ఎప్పుడు చెప్తారు, అదే నేను ఇప్పటి వరకు కూడా ఫీల్ అవుతున్నా. మనం సక్సెస్ అవుతున్నాం, మనం స్ట్రాంగ్గా ఎమర్జ్ అవుతున్నాం, మనం వచ్చి
అనుకున్న దానికన్నా ఎక్కువ రీచ్ అవుతున్నాం అన్నప్పుడే జలసీతో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన క్యారెక్టర్ మీద కానీ మన మీద కానీ ఒక రాయి వేసి మనని హ్యూమిలేట్ చేయాలనుకుంటారు. అలా చేస్తున్నారు అంటే మీరు సక్సెస్ అవుతున్నారు. వెళ్తూనే ఉండండి ముందుకి, వెనక్కి తిరిగి చూడొద్దండి. ఎప్పుడైతే మీ గురించి ఎవరు మాట్లాడటం లేదు అంటే మీరు టోటల్ ఫెయిల్యూర్ అని అర్థం చేసుకోండి. అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇలానే ఎన్నో కార్యక్రమాలు ఎంతో సేవతో ప్రజల్లో మమేకం అవుతూ ఇంకా ప్రజలకి మీ నుంచి జరగాల్సిన అన్ని మంచి పనులు జరిగిపోవాలి. రోజా గారు అంటే నగరి కాదు, 100% ఆల్వేస్ జగనన్న పక్కన, మీరు కోరుకునే మీ జగనన్న పక్కన కీ డెసిషన్స్లో మీరు కూడా కీ రోల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు చాలా నెగిటివిటీ క్రియేట్ చేయాలనుకున్నా సస్టైన్ అయ్యి అధిగమించారు చూడండి. అది చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎందుకనంటే చూడడానికి టీవీలో ఒక స్పీచ్ ఇచ్చేసి కాంట్రవర్సీ స్టేట్మెంట్ అది కాదు, దాని వెనక ఎన్నో నిద్రలేని రాత్రులు, తిండి లేని ఆకలి, ఎన్నో రోజులు పడిన తపన, కృషి అన్నీ కనిపిస్తాయి. అఫ్కోర్స్ మీడియాలో ఉంటాం కాబట్టి కొంచెం దగ్గరగా చూడొచ్చు కామన్ పబ్లిక్ అంటే కూడా. నేను చాలా మీటింగ్స్లో మిమ్మల్ని చూస్తూ ఉంటాను. టైంకి నిద్ర ఉండదు, ఫుడ్ ఉండదు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఒక చిన్న కార్యక్రమం కోసం ఇప్పుడు మీరు చెప్పారు ఢిల్లీ వరకు వెళ్ళానని. అఫ్కోర్స్ ఫోన్లో మాట్లాడి ఆఫీసర్స్ ని పంపించి 40 ఏళ్లలో ఎందుకు జరగకుండా ఉంటాయి? ఎప్పుడు కూడా పర్సనల్ గా మనం వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం వెళ్ళిన పని పర్పస్ వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే దాని సీరియస్నెస్ ఉండదు ఎప్పుడు కూడా. అలా అన్ని పర్సనల్ గా తీసుకున్నారు కాబట్టి ఈరోజు రోజా గారు ది బెస్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ యూట్యూబ్ క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. 25 కన్నా 26 ఇంకా అద్భుతంగా మీకు ఉండాలి. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ ఎ లాట్. చాలా టైం ఇచ్చారు మాకు ఈరోజు. ఖచ్చితంగా మీరు ఎక్కడ ఏ పని ఏ సందర్భంలో కోరుకున్నా అవన్నీ విజయమే మీకు వాటిలో రావాలి. ఎక్కడ ఫెయిల్యూర్ అనేది ఉండొద్దు రోజా గారికి. తొందరలో మా తెలుగు తెరకు కూడా మీరు కనిపించాలి. మా ఆడియన్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో తెలుగు సినిమాతో ఎప్పుడు రాబోతున్నారు చెప్పేస్తే ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. చూద్దాం ఏ డైరెక్టర్ ధైర్యం చేస్తాడు, ఏ ప్రొడ్యూసర్ ధైర్యం చేస్తారో చూద్దాం. ఇక్కడ తెలుగు నేటివిటీ తమిళ్ డిఫరెన్స్ అన్నారు కదా, ఇక్కడ ఎలాంటి రోల్ చేస్తే బాగుంటుంది? ఇమీడియట్ గా వస్తే నచ్చేది ఏ రోల్ అయినా ఓకే. ప్రజలు నచ్చాలి, మెచ్చాలి అంతే. రైట్. అల్టిమేట్ వాళ్ళ కోసమే కదా మనం చేసేది. సో నేను చేసిన టీవీ షోస్ ఇప్పటి వరకు అన్ని సూపర్ డూపర్ హిట్టే. సో నేను ఇన్వాల్వ్ అయి ఉంటాను. చిన్నపిల్లలతో చేసిన పెద్ద డాన్స్ షో అయినా కామెడీ షో అయినా కూడా నేను స్కిట్ చేస్తా, నేను డాన్స్ చేస్తా, వాళ్ళల్లో ఒకరిగా నేను ఫీల్ అవుతా. ఎప్పుడు జడ్జ్ నేను ఇలా కూర్చొని సీరియస్గా జడ్జిమెంట్ ఇవ్వాలని ఎప్పుడు అనుకోను. సో నేను ఇన్వాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా చూసే ఆడియన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అతను చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. వాళ్ళు చూస్తూ ఉన్న వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. రైట్. ఫ్యూచర్లో బాబుని చూడొచ్చా, పాలిటిక్స్లో పాపని చూడొచ్చా? పాలిటిక్స్ అయితే వద్దనుకుంటున్నాను. మీరే వద్దనుకుంటున్నారా? ఎందుకంటే పాపకి చదువు అంటే చాలా ఇష్టం. సో ఆమెని స్టడీస్ వైపే పంపించాము. బాబుకి ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో 2 years తర్వాత వాడిని ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. సో రాజకీయ నాయకులందరూ, వ్యాపార దిగ్గజాలందరూ రాజకీయ నాయకులు అయినట్టు మీ బాబు కూడా ఇండస్ట్రీస్ వైపు వెళ్ళిన ఫ్యూచర్ లో పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం తలరాత రాసుంటే మనం ఏం చేయలేం కదా. ఎందుకంటే చాలా టఫ్ ఇది. మనం ఇంత టఫ్ చూసాం కాబట్టి పిల్లలు తట్టుకోగలరా? ఇంకా ఫ్యూచర్ లో మరీ వరస్ట్ గా ఉంటాయి పాలిటిక్స్. ఎందుకంటే ఇప్పటికే మీరు చూస్తే వెంజన్స్ పాలిటిక్స్ స్టార్ట్ అయింది. సో ఇది చూసిన తర్వాత ఇంత కష్టపడి ఇంత సర్వీస్ చేసి మన టైము మన హెల్త్ మనం ఇచ్చా కూడా అల్టిమేట్గా లాస్ట్ మినిట్లో అబద్ధాలు చెప్పిన వాళ్ళకి పట్టం కట్టి మనలాంటి వాళ్ళని ఓడించినప్పుడు పిల్లలు తట్టుకోగలరా, వీళ్ళు సర్వైవ్ అవ్వగలరా అనిపిస్తుంది. మేబీ కొత్త జనరేషన్ ఫుల్గా వచ్చి టోటల్ పాలిటిక్స్ చేంజ్ అయ్యి అమెరికా స్టైల్లో ఒక మంచి క్యారెక్టర్ మీద వాళ్ళు చెప్పే మేనిఫెస్టో మీద ఓటింగ్ జరుగుతుంది. అక్కడంతా ఇక్కడ పోయి బ్రైబ్ చేయటము, వాళ్ళు బెదిరించటము ఇట్లాంటివన్నీ ఉండవు కదా. రిగ్గింగ్ లో ఈవీఎం మ్యానిపులేషన్ ఉండదు. సో అలా లేకుండా ఒక మంచి పాజిటివ్ పాలిటిక్స్ వచ్చినప్పుడు మేబీ వాళ్ళు రావచ్చు. రైట్. సో విల్ వెయిట్ ఫర్ దట్ డే. ఎప్పుడు వస్తుంది మంచి పాలిటిక్స్, పాజిటివ్ పాలిటిక్స్ రావాలి. ఈ కొత్త సంవత్సరం అంతా మీకు మంచి జరగాలి. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది రోజా గారితో ది లెంతీ ఇంటర్వ్యూ. ఈ 1 yearకి సంబంధించిన ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ ద్వారానే మీకు నేను అందిస్తున్నాను. ఇది రోజా గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.